మన తెలుగు మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి బీటెక్ చేస్తే సరిపోతుంది, దెన్ మంచి సాఫ్ట్వేర్ జాబ్, ఇది కదా ఆస్పిరేషన్. బట్ మీరు సివిల్స్ ప్రిపరేషన్కి ఎందుకు స్టిక్ ఆన్ అయ్యారు? మీరు అంటున్నట్లు ఆ మిడిల్ క్లాస్ కనీసం నా జనరేషన్ నుంచి అయినా సినిమాటిక్ గా చూసుకుంటే 12th ఫెయిల్ మూవీ చూసుకున్నా, మిగతా చూసినా సక్సెస్ స్టోరీస్ కనబడతాయి. బట్ ప్రాక్టికల్ ఒకసారి ప్రిపరేషన్ లో దిగినప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఒక సెన్స్ ఆఫ్ లోన్లీనెస్, సమ్ కైండ్ ఆఫ్ ప్రెషర్. సో ఇనిషియల్ గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? చూసిన లక్ష్మీకాంత్ ఇది కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది సార్. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినప్పుడు ఇలాంటి థాట్స్ కూడా వచ్చాయి. బట్ జస్ట్ దట్ లైన్ కెప్ట్ మీ గోయింగ్. రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఈమె వల్ల కాదు, బీటెక్ అయిపోయింది, శుభ్రంగా జాబ్ చేసుకొని పెళ్లి చేసుకోకుండా ఇదెందుకు చేస్తుంది యూపీఎస్సీ అని, ఇంకా ఎన్నేళ్ళు చదవాలి, ఇంకా చదవాలా, ఇంకొక ఎగ్జామ్ ఉందా, అదేదో వాళ్ళు రాస్తున్నారు. సిచ్యువేషన్స్ ని ట్యాకిల్ చేయడం అంటే డే టు డే లైఫ్లో మీరు తిరుపతిని ఎలా పర్సీవ్ చేశారు? అంటే వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఈ టెంపుల్ టౌన్ లో పెరగడం వల్ల పర్సనాలిటీ టెస్ట్లో యూపీఎస్సీలో కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ పైన కూడా అడుగుతారు. సార్ నాకు వచ్చిన క్వశ్చన్ అయితే, మీరు టీటీడీ ఈఓ అయి ఉంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే రకరకాల ఇంటర్వ్యూలు. అసలు వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూపీఎస్సీ? మాక్ ఇంటర్వ్యూస్ చూస్తాము యూట్యూబ్ లో, 90% ఆఫ్ ద కేసెస్ అలా ఉండవు సార్. ఎందుకంటే నా 2 ఇంటర్వ్యూస్ కూడా ఇదే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. యారాసి తుషారిక, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఎస్ అకాడమీ. అండ్ ఫస్ట్లీ టీమ్ ఏకేఎస్ నుంచి అండ్ మా అందరి తరపు నుంచి వీడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ అండ్ వీఆర్ సో గ్లాడ్ దట్ యూ కుడ్ మేక్ ఇట్ టు ద ఫైనల్ లిస్ట్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ పాడ్కాస్ట్. యా. సో తుషారిక, యూజువలీ మన తెలుగు మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే 10th మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి, ఇంటర్లో రీజనబుల్ స్కోర్ రావాలి, ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ ఐఐటి కానీ ఏదైనా మంచి మెడికల్ కాలేజ్ లేదా ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి మంచి బీటెక్ చేస్తే సరిపోతుంది, దెన్ మంచి సాఫ్ట్వేర్ జాబ్, మ్యారేజ్, ఈఎంఐస్ కట్టుకోవడం, మంచి లైఫ్ స్టైల్, ఇది కదా యూజువల్ ఆస్పిరేషన్. బట్ మీరు ఇవన్నీ కాకుండా యూపీఎస్సీ అనే ఆస్పిరేషన్ చైల్డ్హుడ్ నుంచి ఉండే, కానీ గ్రాడ్యుయేషన్కి వచ్చినాక చాలామంది ఈ ఆస్పెక్ట్ నుంచి దే గో టు అదర్ డైమెన్షన్, లైక్ సాఫ్ట్వేర్ కానీ జాబ్స్ కానీ లేదా యూఎస్కి వెళ్ళి మాస్టర్స్ చేద్దామని. మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది అదే చేసి ఉండొచ్చు. బట్ మీరు సివిల్స్ ప్రిపరేషన్కి ఎందుకు స్టిక్ ఆన్ అయ్యారు? సార్ మీరు చెప్పినట్లు మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో, త్వరగా సెటిల్ అవ్వాలి, త్వరగా పెళ్లి చేసేయాలి అన్న మైండ్ సెట్లో ఉంటాం. కానీ నా డ్రీమ్ ఏదైతే ఉందో చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్లో రావాలి అని, ప్రజలకు ఏదైనా నా వాళ్ళ ఎంత వీలైతుందో అంత ఏదో ఒక సహాయం చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది సార్. సో దానికి నేను రిగ్రెట్ ఏదైతే ఉందో అది ఉండకుండా ప్రిపేర్ అవుదామని ఫిక్స్ అయ్యాను సార్. సో దో చాలా లాంగ్ జర్నీ నాది, కానీ ఆ రిగ్రెట్ ఉండకూడదు అన్న ఒక్క పాయింట్ ఆఫ్ మైండ్ అండ్ ఏదైతే గోల్ సెట్ చేసుకొని ప్రిపరేషన్లోకి వచ్చానో, ఏదైతే నేను నా కోసం సెట్ చేసుకున్నానో గోల్స్, వాటిని అచీవ్ చేయగలుగుతాను అని నేను ఏదైతే నమ్మానో దాన్ని ప్రూవ్ చేద్దామని ఇన్ని రోజులు ఉన్నాను సార్. అండ్ ఆల్సో మీరు అంటున్నట్లు ఆ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి బయటికి తీసుకురావాలి, కనీసం నా జనరేషన్ నుంచి అయినా చేంజ్ రావాలి. అండ్ ఎవరికైనా ఇది ఇన్స్పిరేషన్ గా ఉంటే ఇంకా నాకే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. సో అందుకని నేను ఇలా స్టిక్ ఆన్ అయ్యాను సార్ ఇన్ని రోజులు. సో అంటే స్కూల్ డేస్ నుంచే ఈ ఆస్పిరేషన్ ఉందన్నారు కదా, అంటే దానికోసము ఏదన్నా స్పెసిఫిక్ రీజన్ ఉందా, లేదా సమ్ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ వల్ల సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్నారా? సార్ చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఇద్దరు చాలా మంది సివిల్ సర్వెంట్స్ గురించి చెప్పేవాళ్ళు, వాళ్ళు ఏది చేస్తున్నారు. అమ్మ ఎప్పుడైతే చాలా మంది సివిల్ సర్వెంట్స్ కింద వర్క్ చేశారు సార్. సో వాళ్ళు ఏదైతే ఇంపాక్ట్ఫుల్ గా చేస్తున్నారు, అది ఎంతమందికి యూజ్ అవుతుంది, ఇలాంటివి చెప్పేవాళ్ళు. అమ్మ ఉన్న పొజిషన్ లో కూడా తనకు ఎంత వీలైతే అంత హెల్ప్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఎప్పుడైతే అమ్మని గుర్తించే వాళ్ళు, అది కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా నాకు సర్వ్ అయింది సార్. సో దానివల్ల ఇట్ కెప్ట్ మీ గోయింగ్ త్రూ అవుట్ దిస్. అండ్
నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఒక స్లమ్ విజిట్ చేశాను, మెన్స్ట్రల్ హైజీన్ అనే సింపుల్ అండ్ బేసిక్ టాపిక్ గురించి చెప్పడానికి ట్రై చేశాను. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది వాళ్ళ దగ్గర బేసిక్ నెసెసిటీస్ లైక్ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ లేకుండా ఉన్నింది సార్. దట్ హ్యాస్ ఇంపాక్టెడ్ మీ. గవర్నమెంట్ ఇన్ని స్కీమ్స్ తెస్తోంది, వాళ్ళ దాకా ఎందుకు రీచ్ అవ్వట్లేదు? ఇంతమంది ఉన్నాము, మనం ఎందుకు ఏం చేయలేకపోతున్నాము? దో ఎన్జిఓస్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తున్నా కూడా వాళ్ళ దాకా వెళ్ళలేకపోతున్నాం మనం. సో ఆ బ్రిడ్జ్ లాగా నేను వర్క్ చేయొచ్చు అని చూసే ఫీల్డ్ లో సివిల్ సర్వీసెస్ వాస్ ద ఫస్ట్ థింగ్ దట్ కేమ్ టు మై మైండ్ ఆల్సో. ఇట్ వాజ్ ఆల్రెడీ బ్యాక్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్, బట్ దట్ ఇన్సిడెంట్ హ్యాస్ అదొక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాగా నాకు సర్వ్ అయింది సార్. ఇంకా కొంచెం మోటివేషన్ వచ్చింది నాకు అక్కడి నుంచి. సో దట్ ఈస్ వెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు డూ దిస్. అంటే ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్స్, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూసాక ఇంకా గోల్ క్లారిటీ అనేది ఇంకా బెటర్గా వచ్చింది. అవును సార్, అవును సార్. రైట్. నో మదర్ వచ్చేసి టీటీడీలో వర్క్ చేస్తున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం. డాడ్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్లో. అంటే ఇంట్లో మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచి ఒక సెన్స్ ఆఫ్ డ్రైవ్ ఉంది. అంటే పేరెంట్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంటల్ వర్క్లోనే ఉన్నారు కదా. అది కూడా ఒక పబ్లిక్ సర్వీస్ అనే ఇంటెన్షన్ కానీ పబ్లిక్ సర్వీస్ అనే ఆస్పిరేషన్ ఏమైనా బిల్డ్ చేసిందా? అంటే యూజువల్గా ఇంట్లో ఎలాంటి డిస్కషన్స్ ఉండేది మీ మధ్యలో? డిస్కషన్స్ మీరు చెప్పినట్లు పబ్లిక్ సర్వీస్ ఆస్పెక్ట్ పైన ఉండేది సార్. అమ్మ నాన్న ఇద్దరు ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు డే టు డే బేసిస్లో అందరితో, వేరే బయట నుంచి వచ్చే వాళ్ళందరితో కూడా. వాళ్ళు ఏం హెల్ప్ చేశారు, అది వాళ్ళకి ఎలా యూజ్ అయ్యింది, అండ్ వాళ్ళ ఆఫీసర్స్ ఏది చేస్తున్నారు, అది ఎంతమందికి యూజ్ అవుతుంది, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎప్పుడు చెప్పేవాళ్ళు సార్. కాన్వర్జేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఎప్పుడైతే కెరీర్ గురించి వచ్చిందో దీని అరౌండ్ రివాల్వ్ అయ్యేది. బట్ మా అమ్మ నాన్న ఎప్పుడు కానీ నన్ను కానీ అక్కని కానీ మీరు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని ఎప్పుడు చెప్పలేదు సార్. మేము ఏదైతే చూస్ చేసుకుంటామో వాళ్ళకి అయినంత వరకు, వాళ్ళకి అవ్వకపోయినా ఇంకా దే వెంట్ బియాండ్ టు ఫుల్ఫిల్ అవర్ ఆస్పిరేషన్స్. ఎస్పెషల్లీ అక్కని యుఎస్ పంపించి చదివిపించడం అనేది చాలా పెద్ద టాస్క్ వాళ్ళకి. వాళ్ళు ఉండే ఆదాయంతో నన్ను అక్కని ఇద్దరిని చదివిపించారు, అక్కని యుఎస్ పంపించి చదివిపించారు, అది కూడా 2015లో. సో దట్ వాస్ అ బిగ్ టాస్క్ ఫర్ దెమ్, బట్ దే నెవర్ ఎవర్ కంప్లైంట్, దే నెవర్ ఎవర్ డినైడ్. ఏదైతే మేము అనుకున్నామో ఆ ఫ్రీడమ్ ఇచ్చారు సార్ మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ అండ్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లే మేము ఇక్కడ ఉన్నామని నేను గట్టిగా భావిస్తాను. సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ దర్ ఇన్ఫ్లుయెన్స్ to shape your personality. So it is not just about giving the freedom, also respecting your choices. నీది కానీ సిస్టర్ చాయిస్, మీ కెరియర్ చాయిసెస్ని రెస్పెక్ట్ చేసి వాటికి సపోర్ట్ చేయడము. అవును సార్, ఇట్స్ క్వైట్ ఫెనామినల్ థింగ్. నౌ తుషారిక, చిన్నప్పటి నుంచి స్టూడియస్ టైపా మీరు, లేదా ఇంట్లో చిన్నప్పటి నుంచి కొంతమంది పిల్లల్ని అంటారు కదా ఐఏఎస్ పార్క్ ఉంది తినలో, అలా ఉండేనా, లేదా ఇంట్రోవర్ట్ అలా ఉండే వాళ్ళ మీరు? స్టూడియస్ అయితే స్టూడియస్ సార్. అంటే ఎప్పుడు బుక్కుల చుట్టూ ఉండేదాన్ని కాదు, కానీ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఎప్పుడు టాప్ లోనే ఉండేదాన్ని. సో అదైతే ఉన్నింది. బట్ స్కూల్లో కూడా అట్లనే ఉత్త బుక్సే కాదు సార్, మిగతా యాక్టివిటీస్ లో కూడా చాలా పార్టిసిపేట్ చేసేదాన్ని. 6th క్లాస్ వరకు అయితే లైక్ ఏ ఎస్ఏ కాంపిటీషన్ పెట్టినా, ఏ డిబేట్ పెట్టినా, ఈ స్పెల్ బీ కాంపిటీషన్ లో స్టేట్ లెవెల్ వరకు వెళ్ళాను. సో అలాగా ఎక్స్ట్రా కరికులర్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని సార్. సో దో స్టూడియస్ అని లేబుల్ చెయ్యొచ్చు ఎందుకంటే టాప్ లో ఉండేదాన్ని కాబట్టి, బట్ ఎప్పుడు బుక్స్ చుట్టూ అయితే ఉండేదాన్ని కాదు సార్. ఒక బ్యాలెన్స్ ఉండే హోలిస్టిక్ గా చదువుకోవడం అనేది ఇంపార్టెంట్. అవును సార్, ఎడ్యుకేషన్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ద బుక్స్, academic knowledge, then also extracurricular activities, ఖోఖో, స్పెల్ బీ కాంపిటీషన్, మ్యూజిక్ కూడా మీకు ఇంట్రెస్ట్ కదా. నైస్. తుషారిక, తిరుపతి అనగానే ఒక టెంపుల్ టౌన్, క్రౌడ్ మేనేజ్మెంట్, దెన్ యునో వరల్డ్ అక్రాస్ నుంచి ఒక ప్రామినెంట్ పొజిషన్ ఉంది కదా తిరుపతి కోసము యాజ్ అ టెంపుల్ టౌన్. ఇదే కాకుండా డే టు డే లైఫ్లో మీరు తిరుపతిని ఎలా పర్సీవ్ చేశారు? అంటే వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? సార్,
తిరుపతి అనేది పుట్టినప్పటి నుంచి నేను తిరుపతిలోనే పెరిగాను సార్. Right. ఏదైతే డివైన్ అట్మాస్ఫియర్ ఉందో తిరుపతికి, దో గాడ్ తిరుమల పైన దేవుడు తిరుమల కొండల పైన ఉంటారు, కానీ Right. ఎవరైతే నడిచి వెళ్ళే భక్తులు కానీ ఏదైతే మిగతా టెంపుల్స్ ఉన్నాయో అవి చూస్తూ పెరిగాను కాబట్టి నాకు ఆ దేవుడి పైన నమ్మకం ఏదైతే ఉందో అది చిన్నప్పటి నుంచే ఉన్నింది సార్. అండ్ ఆల్సో నాకు ఇంకొకటి గట్టిగా ఏమి హెల్ప్ అయింది అంటే ఒక హోప్. ఈ టెంపుల్ టౌన్ లో పెరగడం వల్ల ప్రతి ఒక్కరూ జస్ట్ ఒక గ్లిమ్స్ ఆఫ్ గాడ్ కోసం ఎంతెంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చి ఆ హోప్ తో వస్తారు సార్. మంచి దర్శనం అవుతుంది అన్న హోప్ తో వస్తారు. జస్ట్ దేవుడిని ఒక్క నిమిషం, ఒక సెకండ్ చూస్తే చాలు అన్న ఫీలింగ్ లో వస్తారు. అదే సార్, ఒక 10-20 సెకండ్స్ ఆ గ్లిమ్స్ ఏదైతే ఉందో అది చూస్తే చాలు అన్న ఫీలింగ్ లో వస్తారు సార్. సో అది ఆ ఎన్వైరన్మెంట్ నాకు అలా హోప్ ని కూడా చాలా బిల్డ్ చేసింది సార్. బిలీఫ్ కానీ, హోప్ కానీ, డివోషన్ కానీ ఇవన్నీ నాకు నా లైఫ్ లో హెల్ప్ అయ్యాయి సార్. ఆ డిసిప్లిన్ ఏదైతే ఉందో, లైక్ అంత కష్టపడి మెట్లు, లైక్ 3500 అండ్ ఆడ్ మెట్లు ఉంటాయి, 4 hours మినిమం పడుతుంది. దే ఆల్ గో త్రూ దట్ ప్రాసెస్. అంటే అది కూడా ఇట్ హ్యాస్ ఇంపాక్టెడ్ మీ. అండ్ కొంతమంది అయితే మోకాల పైన ఎక్కుతారు, కొంతమంది బొట్లు పెట్టుకుంటూ ఎక్కుతారు, కర్పూరం పెడతారు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, కానీ దే గో త్రూ ఆల్ దట్ ఫర్ జస్ట్ దట్ గ్లిమ్స్ ఆఫ్ గాడ్ అండ్ దట్ బిలీఫ్ దట్ దే హ్యావ్ ఇన్ దట్ డివైన్ ఎనర్జీ సార్. దట్ హ్యాస్ taught me discipline, that has taught me dedication, perseverance also. అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు కొంచెం స్పిరిచువల్ యాంగిల్లో ఉంటారా? అంటే ఇంట్లో ఉండేది సార్, అంటే బిలీఫ్ ఇన్ గాడ్. కానీ అమ్మ వర్క్ చేస్తారు కాబట్టి అమ్మ కొన్ని టెంపుల్స్ లో కూడా వర్క్ చేశారు. సో అది కూడా మమ్మల్ని ఇంపాక్ట్ చేసింది సార్. అండ్ నేను ఎప్పుడు బిలీవ్ అయితే చేసేదాన్ని సార్, ఏదో ఒక డివైన్ ఎనర్జీ ఉంది విచ్ ఇస్ డ్రైవింగ్ అస్ అని. దో మన హార్డ్ వర్క్ మనం ఏం చేస్తున్నామో దట్ ఈస్ ఆల్ వెరీ ఇంపార్టెంట్, బట్ మనకంటే మనల్ని గవర్న్ చేయడానికి ఒక సుప్రీం ఎవరో ఉన్నారు. దట్ డివైన్ ఎనర్జీ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్, స్పిరిచువల్ ఎనర్జీ. అండ్ ఆ తిరుమల టెంపుల్ కి ఎంటర్ అవుతానే ఒక పాజిటివ్ వైబ్ అండ్ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే వస్తుందో దట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై లైఫ్ సార్. అందరూ ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో దట్ ఈస్ వెరీ మచ్ ప్రెజెంట్ ఓవర్ దేర్. చాలా మంది కూడా ఆ శాంక్టమ్ శాంక్టోరంలోకి ఎంటర్ అయినప్పుడు దే సే లైక్ మీరు అన్నట్టు ఒక డిఫరెంట్ ఎనర్జీ. అక్కడ కొంతమంది ఏమంటారంటే అక్కడ ఏమన్నా సమ్ స్పెషల్ ఎఫెక్ట్ ఏమైనా క్రియేట్ చేస్తారా ఆర్టిఫిషియల్ గా అని కూడా కొంతమందికి ఉంటుంది. బట్ మీరు అన్నట్టు ఇట్ ఈస్ లైక్ ద డివైన్ ఎనర్జీ విచ్ డ్రైవ్స్. అక్కడ ఒక ప్రశాంతత, పీస్ఫుల్నెస్ అనిపిస్తుంది సార్. జస్ట్ అక్కడికి వెళ్ళగానే యూ విల్ ఫీల్ దట్ పీస్ విత్ ఇన్. దట్ ఈస్ వెరీ మచ్, అంటే ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా కూడా ఐ ఫీల్ ఇట్ సార్. దట్ ఐ బిలీవ్ దెర్ ఇస్ సంథింగ్ ఓవర్ దేర్ దట్ ఈస్ హెల్పింగ్ అస్ ఆల్ టు ఫీల్ దట్ పీస్ ఫ్రమ్ విత్ ఇన్ సార్. రైట్. మీరు గ్రాడ్యుయేషన్ కోసం చెన్నైకి వెళ్ళారు. అంటే చాలామంది ఇప్పుడు మనం తిరుపతి ఒక స్మాల్ టౌన్ నుంచి పెరిగి కొంచెం లిమిటెడ్ ఎక్స్పోజర్, ఎస్పెషలీ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఏంటి, ఒక మంచి ఎస్పెషలీ అమ్మాయి అంటే ఏమని అనుకుంటారు, ఒక డిగ్రీ చేస్తే చాలు ఆ తర్వాత పెళ్లి చేస్తాము ఇలాంటి మైండ్ సెట్లో ఉంటారు. సో అవన్నీ కాదని మీరు దెన్ యూ పర్స్యూడ్ గ్రాడ్యుయేషన్ ఆల్సో అట్ చెన్నై. అక్కడ మీరు స్పెసిఫిక్గా ఎక్సెప్షనల్ వర్క్ ప్రాజెక్ట్స్ చేసి యూ ఆల్సో గాట్ అ పేటెంట్ ఫర్ ట్రాన్స్పరెంట్ యాంటీనా. ఏంటిది ట్రాన్స్పరెంట్ యాంటీనా ఏంటిదండి? సార్ జనరలీ మనం ఏదైతే యాంటీనాస్ చూస్తామో అదొక ఎపాక్సీ రెసిన్ సబ్స్ట్రేట్ ఉంటుంది సార్, అండ్ కాపర్ ఉంటుంది. కాపర్ ఇస్ ద కండక్టింగ్ మెటీరియల్. సో ట్రాన్స్పరెంట్ యాంటీనా ఏంటంటే వి రీప్లేస్ దట్ సబ్స్ట్రేట్ విత్ గ్లాస్. అండ్ ఏదైతే కండక్టివ్ మెటీరియల్ ఉంటుందో వి రీప్లేస్ ఇట్ విత్ ఇండియం టిన్ ఆక్సైడ్ ఆర్ జింక్ ఆక్సైడ్ సార్. సో దట్ మేక్స్ ఇట్ ట్రాన్స్పరెంట్. గ్లాస్ ఎలానో ట్రాన్స్పరెంట్ అండ్ ఆ కోటింగ్ కూడా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో మేము స్పెసిఫికలీ ట్రాన్స్పరెంట్ యాంటీనా దేనికి చేసామంటే ఆటోమోటివ్ అప్లికేషన్స్కి. సో విండ్షీల్డ్ పైన పెట్టి మేము టెస్ట్ చేసాం సార్.
రైట్. సో అండ్ మేము చేసిన యాంటెనా 5G అప్లికేషన్కి, IoTకి, వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్కి అండ్ అలా వైడ్ బ్యాండ్ ఆఫ్ వర్కింగ్లో డిజైన్ చేసాం. సో ఇది ఇంకా వేరే వాటికి కూడా యూస్ అవ్వచ్చు సార్. లైక్ 6G అప్లికేషన్స్లో ఏంటంటే ఫ్రీక్వెన్సీ రేంజ్ పెరిగే కొద్దీ విల్ నీడ్ మోర్ డెన్సిటీ ఆఫ్ సెల్ టవర్స్ అన్నమాట. సో ఈవెన్ అవర్ హోమ్లో గ్లాస్ ఉంటుంది కదా, విండో గ్లాస్, దట్ కెన్ ఆల్సో సర్వ్ యాజ్ అన్ యాంటెనా. రైట్. సో ఇన్ సోలార్ ప్యానల్స్లో కూడా ఏదైతే గ్లాస్ ఉందో దట్ కెన్ ఆల్సో సర్వ్ యాజ్ అన్ యాంటెనా అనమాట. సో టు redefine this structure of antenna, we have come up with this transparent antenna structures. రైట్. నైస్. సో తుషారిక, మీరు తిరుపతి నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ కేవలం ఒక కాలేజ్ కోసమో గ్రాడ్యుయేషన్ కోసం షిఫ్టే కాదు, ఒక ఐడెంటిటీ షిఫ్ట్ కూడా. సో చెన్నైకి వెళ్ళినప్పుడు మీకు యాజ్ అ యంగ్ స్టూడెంట్ ఇనిషియల్గా ఫేస్ అయిన టఫెస్ట్ ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్ క్లైమేట్ చాలా డిఫరెంట్ అనిపించింది సార్. సెకండ్ వచ్చి లాంగ్వేజ్ ఏంటంటే చెన్నైలో వాట్ ఐ హ్యావ్ సీన్ ఇస్ తమిళ్ ఇస్ యూజ్డ్ వెరీ మచ్. అంటే ఇప్పుడు బస్సెస్ పైన కూడా ఓన్లీ తమిళ్ ఉంటుంది సార్, ఇంగ్లీష్ ఉండదు. ఇన్ ఆంధ్ర బస్సెస్లో మనం తెలుగులో రాస్తాం, కింద ఇంగ్లీష్లో రాస్తాం కదా సార్, అక్కడ అలా ఉండదు. అదొక కల్చర్ షాక్ లా అనిపించింది నాకు కొంచెం. కానీ మనుషులు అందరూ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. లైక్ ఆంధ్రాలో తెలంగాణలో ఎలా అయితే అందరం ఉంటాము, లైక్ సేమ్ కల్చర్ అంతా అలానే అనిపించింది. కానీ ఫుడ్ ఇవన్నీ సేమ్ గా అనిపించాయి, కానీ జస్ట్ ఆ లాంగ్వేజ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ ఫెల్ట్ వాజ్ డిఫరెంట్. బట్ సమ్హౌ ఐ స్టార్టెడ్ లెర్నింగ్. ముందే చిత్తూరు కాబట్టి, తిరుపతి ఈజ్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ కాబట్టి వీ ఆల్రెడీ నో సమ్ కైండ్ ఆఫ్ తమిళ్. ఇంట్లో కూడా అందరికి ఆల్మోస్ట్ కొంచెమైనా తమిళ్ వచ్చి ఉంటుంది. సో అది నాకు కొంచెం హెల్ప్ అయింది సార్ యాక్చువల్లీ. అంటే యూజువల్గా గ్రాడ్యుయేషన్లో ఫ్రెండ్స్ అందరు కూడా మాస్టర్స్ పర్స్యూ చేయడము, లేదా గ్రాడ్యుయేషన్ అయిపోయాక బీటెక్ అయిపోయాక జాబ్ చేద్దాము, లేదా ఎంఎస్ చేద్దాము, లేదా ఏదైనా స్టార్ట్ చేద్దామని ఉంటారు కదా. అట్లా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మనం అందరం కలిసి ఈ యాక్టివిటీ చేద్దామని అన్నారా మీతో? మేము ఏదైనా బిజినెస్, ఏది వర్కౌట్ అవ్వకపోతే బిజినెస్ చేద్దాము అలా అనుకునే వాళ్ళం సార్. ఎస్పెషల్లీ బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా షాప్ చూసినప్పుడు, ఓకే వీళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, ఏది వర్కౌట్ అవ్వకపోతే ఒక షాప్ పెట్టుకొని అన్నా ఉందాము అన్న అందరూ వేసే ప్లాన్స్ మేము కూడా వేసాం సార్ కాలేజ్. ఎందుకంటే ఆ ఫేస్ లో చాలా ఐడియాస్ వస్తుంటాయి, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ థింగ్స్ చేయాలనిపిస్తుంది. బట్ మళ్ళీ ఈ సిచ్యువేషన్ లో కూడా మీరు యూపీఎస్సీకే స్టిక్ ఆన్ అయ్యి ఎలా ఉన్నారు? సార్ అదే, ఎప్పుడైతే నేను క్లియర్గా అనుకున్నాను ఇది చెయ్యాలి అని, అండ్ ఆ సిచ్యువేషన్స్ నేను ఏదైతే ఫేస్ డీవియేట్ కాలేదు, ఎప్పుడు డీవియేట్ కాలేదు. అంటే నాకు వచ్చింది సార్ మొమెంటరీగా వచ్చాయి సార్. కాలేజ్ ప్లేస్మెంట్ కూడా మంచి ఆఫరే వచ్చింది సార్ నాకు, కాలేజ్ ప్లేస్మెంట్ లో కూడా. అప్పుడు ఐ గేవ్ ఇట్ అ థాట్, మేబీ 1 year అలా వర్క్ చేసి మళ్ళీ వద్దామేమో, ఎక్స్పీరియన్స్ వస్తుందేమో, ఫ్యూచర్ కి యూజ్ అవుతుందేమో అని. బట్ దెన్ కోవిడ్ వచ్చింది. కోవిడ్ హ్యాస్ ఆల్సో స్ట్రెంథెన్డ్ దిస్ థాట్ ఇన్ మీ టు బికమ్ సివిల్ సర్వెంట్ సార్. బికాస్ కోవిడ్ టైంలో ఎలా అయితే మన గవర్నమెంట్ వర్క్ చేసిందో అందరికి బేసిక్ నెసెసిటీస్ ని ఫుల్ఫిల్ చేయడానికి, అండ్ ఐ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ ఎకోసిస్టమ్ ఆల్సో. సో దట్ kept me going sir. Momentaryగా there were many situations where I thought వదిలేద్దాం, ఇంకా వెళ్ళిపోదాం, ఎంఎస్కి వెళ్ళిపోతే ఈజీగా మంచి కాలేజ్ వస్తుంది, చేద్దాము అన్నట్లు అనిపించింది సార్ చాలా సార్లు. మా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉండడం వల్ల కూడా ఒక థాట్ వచ్చింది సార్. సో దీనికి నేను ఏం చేశానంటే సోషల్ మీడియాస్ అన్ని తీసేసాను సార్ ఫస్ట్. ఇవి చూస్తుంటే అది రీఎన్ఫోర్స్ అవుతుంది ఆ థాట్. సో అలాంటి థాట్స్ రాకూడదు అని నేను సోషల్ మీడియా తీసేసాను. సో దట్ ఆల్సో హెల్ప్ మీ. దెన్ కోవిడ్లో మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టారు. అంటే ఆన్లైన్లో ఎలాంటి ఛాలెంజెస్ అనిపించాయి? ఫస్ట్ ఏంటంటే మనం గ్రాడ్యుయేషన్లో బీటెక్ కానీ డిగ్రీలో కానీ యూజువల్గా ఇట్ ఈస్ ఫర్ అన్ అకాడమిక్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు. సో ఎగ్జామ్స్కి ముందు ప్రిపేర్ అవ్వడము, లేదా ఇంత ఎఫర్ట్ పెట్టాం. ఇక్కడ యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చాలా డైవర్సిఫైడ్ ప్రిపరేషన్, మల్టిపుల్ మెటీరియల్స్, సబ్జెక్ట్స్ ఇవన్నీ కదా. సో ఎట్లా మీరు అది ఆన్లైన్లో హౌ డిడ్ యూ మేనేజ్ టు ప్రిపేర్? సార్ ఆన్లైన్లో నాకు యాక్చువల్లీ ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ బెటర్ అనిపించింది సార్
స్టార్టింగ్ అంతా కూడా నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశాను, ఫస్ట్ ఎందుకు అంటే ఒకవేళ మీరు మిస్ అయ్యారు అంటే ఒక చిన్న లైన్ ఆర్ చిన్న టాపిక్, యూ కెన్ గో బ్యాక్, రీవిజిట్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఆన్లైన్ క్లాసెస్. అది చాలా హెల్ప్ అయింది. సెకండ్ వచ్చి అటెన్షన్ ఏదైతే ఉందో, ఇంట్లో ఉండి మీకు తెలిసిన ఎన్వైరన్మెంట్లో అండ్ చాలా ఫీజిబుల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్, అక్కడి నుంచి చదువుకోవడం ఇస్ ఆల్సో వెరీ గుడ్ థింగ్ అనిపించింది సార్ నాకు. అండ్ ఆన్లైన్లో ఏంటంటే నా పేస్కి నేను సెట్ చేసుకొని నాకు కావాల్సిన వీడియోస్ ఫస్ట్ చూసేదాన్ని, దాని తర్వాత నెక్స్ట్ వీడియోస్ చూసేదాన్ని. సో అదేదైతే ఫ్లెక్సిబుల్ అప్రోచ్ ఉందో అది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది సార్ యాక్చువల్లీ ఆన్లైన్. అంటే డిస్ట్రాక్షన్స్ అవి ఎలా ట్యాకిల్ చేశారు అంటే అన్నన్ని అవర్స్ స్క్రీన్ ముందు కూర్చోవడము, జనరల్గా క్లాస్ రూమ్లో అంటే మనం కూర్చుంటాము, ఇక్కడ ట్రెమెండస్ సెల్ఫ్ మోటివేషన్ కావాలి కదా. అవును సార్, 3-4 అవర్స్ అట్లీస్ట్ 2 అవర్స్ కూర్చోవాలి వితౌట్ డిస్ట్రాక్షన్. అది ఎట్లా మీరు మైండ్ ఎలా ట్యూన్ చేసుకున్నారు? సార్ యాక్చువల్లీ స్టార్టింగ్లో నాకు కష్టంగానే ఉన్నింది, బట్ ఎప్పుడైతే క్లాసెస్ ఇంట్రెస్టింగ్గా అనిపించడం స్టార్ట్ అయ్యాయో అప్పుడు దానంతకు అదే నాకు తెలియకుండానే నేను కూర్చునేదాన్ని. అసలు మై పేరెంట్స్ వర్ వెరీ హెల్ప్ఫుల్, ఎందుకంటే వాళ్ళు నేను మ్యాథ్స్ తీసుకున్నప్పుడు వరుసగా 2-3 క్లాసెస్ అట్ట స్ట్రెచ్ ఉండేవి. అసలు మ్యాథ్స్ ఆప్షనల్ తీసుకునేది చాలా తక్కువ, 2-3 క్లాసెస్ అట్ట స్ట్రెచ్ ఉండేవి. అప్పుడు మధ్యలో వాళ్ళు నా టేబుల్ దగ్గరికి బ్రేక్ఫాస్ట్ లంచ్ తెచ్చిచ్చేవాళ్ళు. సో వాళ్ళు చేస్తున్న దాని వల్ల కూడా నాకు వచ్చేది, ఓకే వీళ్ళు ఇంత చేస్తున్నారు నా కోసం, నేను చదువుకోవాలి అన్న మోటివేషన్ కూడా నాకు ఉండింది సార్. రైట్. ఆన్లైన్లో క్లాస్ చూసుకుంటూ నోట్స్ చేసుకునే వాళ్ళ? ఖచ్చితంగా నోట్స్ చేసుకునేదాన్ని సార్, ఎందుకంటే జస్ట్ చూడటం ఇస్ నాట్ హెల్ప్ఫుల్. చూసినప్పుడు మేబీ ఆ రోజు వరకు గుర్తుంటుందేమో, మేబీ 2 days గుర్తుంటుందేమో, దాని తర్వాత గుర్తుండదు. సో టు రివైజ్ ఎవ్రీథింగ్, టు అండర్స్టాండ్ కాన్సెప్ట్స్ ఆల్సో, రాసుకుంటే బాగా గుర్తుంటుందని నేను నమ్ముతాను సార్. సో రాసుకునేదాన్ని సార్, ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ రాసుకునేదాన్ని. యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే యూజువల్గా సినిమాటిక్గా చూసుకుంటే కొన్ని సినిమాల్లో మంచి గ్లోరిఫికేషన్ కనబడుతుంది. ఇప్పుడు 12th ఫెయిల్ మూవీ చూసుకున్నా, మిగతా చూసినా సక్సెస్ స్టోరీస్ కనబడతాయి మంచిగా, యూనో లాట్ ఆఫ్ హైప్తోని సక్సెస్ అయితే వేరే రకంగా ఉంటుంది. బట్ ప్రాక్టికల్ ఒకసారి ప్రిపరేషన్లో దిగినప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఒక సెన్స్ ఆఫ్ లోన్లీనెస్, some kind of pressure and a great amount of sacrifice కూడా నెససరీ ఈ ప్రిపరేషన్కి. సో ఇనిషియల్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్ ఫ్యూ మంత్స్ డెఫినెట్గా స్మూత్గానే ఉంటుంది, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ ప్రిపరేషన్ని సస్టైన్ చేసే ఫేస్ ఉంటుంది. అవును సార్. ఆ ఫేస్లో మీరు వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఒక ఛాలెంజ్ ఏంటంటే చూసిన లక్ష్మీకాంతే మళ్ళీ మళ్ళీ చూడటం, చదివిన పేజే మళ్ళీ మళ్ళీ చదవటం, అండర్లైన్ చేసుకున్న దగ్గరే మళ్ళీ మళ్ళీ అండర్లైన్ చేయడం, ఇది కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది సార్, డ్రైనింగ్ గా అనిపించేది. లైక్ ఎవ్రీడే సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ పెట్టాలి, కన్సిస్టెంట్ గా ఉండాలి, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. మళ్ళీ ఒకసారి క్లియర్ చేసేసాం కదా ఈ స్టేజ్ మనకు వచ్చేస్తుందిలే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో ఆ స్టేజ్ పోతుంది. సో ఆ భయం కూడా ఉండాలి సార్. ఈ ప్రిపరేషన్ లో ఫియర్ విల్ ఆల్సో డ్రైవ్ అస్ ఎవ్రీ డే టు వర్క్ హార్డర్, టు వర్క్ స్మార్టర్ ఆల్సో, టు క్లియర్ ఆల్ ద స్టేజెస్. సో అది మేబీ ఆ భయం వల్లనో లేదా ఆ మెథడ్ ఆ ప్రాసెస్ ఏదైతే సెట్ చేసుకున్నామో ఆ ప్రాసెస్ వన్స్ ఒకసారి క్లియర్ అయితే ఆ ప్రాసెస్ కరెక్ట్ అని మనకు అర్థమవుతుంది. సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ గో త్రూ అవ్వడం ఇస్ డిఫికల్ట్, బట్ ఆ ప్రాసెస్ గో త్రూ అయితేనే నువ్వు క్వాలిఫై అవుతావని నీకు అర్థం అవుతుంది కదా. సో దట్ ఈస్ ద వన్ థింగ్ దట్ కెప్ మీ గోయింగ్ త్రూ అవుట్ సార్. దో కొంచెం ఫేజెస్ వచ్చాయి, లైక్ ఈ లక్ష్మీకాంత్ ఎన్నిసార్లు చదవాలి, ఇంకొకసారి చదవాలంటే ఇంకా భయం కూడా వచ్చేది, లైక్ ఇంకెన్నిసార్లు చదవాల్సి వస్తుందో అన్న సెల్ఫ్ డౌట్ కూడా ఉండేది. సో దాన్నంతా ఓవర్కమ్ చెయ్యాలి అంటే మీరు క్లియర్ గా ఉండాలి, ప్రాసెస్ ని గౌరవించాలి. ఈ ప్రాసెస్ డిమాండ్స్ దోస్ మెనీ టైమ్స్ ఆఫ్ రివిజన్స్. సో దోస్ మెనీ టైమ్స్ ఆఫ్ రివిజన్స్ యూ షుడ్ బి పుట్టింగ్ ఇట్ త్రూ, దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు క్లియర్. అది ఒక క్లియర్ గా మైండ్ లో పెట్టుకుంటే యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ సార్. ఇప్పుడు యూజువల్గా సెల్ఫ్ డౌట్, లోన్లీనెస్, అన్సర్టనిటీ, ఈ 3 ఆస్పెక్ట్స్ మనం డే టు డే వెంటాడుతుంటాయి. దానికి ఒక మోటివేషనల్ డ్రైవ్ కావాలి. మీరు అన్నట్టు ఫస్ట్ ఏమో ఫియర్. చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ కూడా చెప్పేది ఏంటంటే ఫియర్ అనేది ఒక మోటివేషనల్ ఫ్యూయల్గా హెల్ప్ అవుతుంది.
ఈ ఫియర్ అనేది కాకుండా రెగ్యులర్గా మనం మోటివేట్ చేసుకోవాలి. మోటివేషన్ అంటే చాలామంది ఏం చేస్తారంటే వీడియోస్ చూడటము, లేదా ఏదైనా బుక్స్ చూడటం, లేదా ఎవరో పోస్టర్ పెట్టుకుంటారు రూమ్లో, అది చూసుకొని నేను మోటివేషన్ అవుతాను. కానీ ఇది లాంగ్ టర్మ్ సస్టైన్ కాదు. ఏదో ఒక షార్ట్ పీరియడ్కి ఉంటుంది ఆ మోటివేషన్, ఓ 1-2 days తర్వాత మళ్ళీ యథాతథ. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారము యాజ్ యూ గాన్ త్రూ ద ప్రాసెస్, అసలు ఒక స్టూడెంట్ తనను తాను ఎలా మోటివేట్ చేసుకోవాలి, మీరు ఎలా చేసుకునేవాళ్ళు? మోటివేషన్ ఒకటి ఇంటర్నల్ మోటివేషన్, ఒకటి ఎక్స్టర్నల్ మోటివేషన్. ఇంటర్నల్ మోటివేషన్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ మీరు సెట్ చేసుకున్న గోల్ నుంచి, మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు సివిల్ సర్వీసెస్ నుంచి, అది క్లియర్గా ఉంటే మీకు మోటివేషన్ వస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో సెల్ఫ్ డౌట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది మోటివేషన్ కంటే. ఆ టైంలో ప్రాసెస్ నుంచి మీరు మోటివేషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ మీరు క్రాస్ చేశారు అంటే అదొక మీకు మోటివేషన్ లాగా సర్వ్ అవుతుంది. మెయిన్స్ రాశారు, మెయిన్స్ అన్ని పేపర్స్ కంప్లీట్ చేశారు టైంకి అంటే అదొక మోటివేషన్ లా సర్వ్ అవుతుంది. ఆ మోటివేషన్ ఇస్ వెరీ గుడ్ అండ్ లాంగ్ లాస్టింగ్ అనిపిస్తుంది సార్, ఏదైతే ప్రాసెస్ నుంచి వస్తుందో ఆ మోటివేషన్. ఎక్స్టర్నల్ మోటివేషన్ ఏదైతే వీడియోస్లో ఉందో, మేబీ ఆ రోజు నైట్ మనం పడుకునే ముందు ఆ వీడియోస్ చూసి రేపు మార్నింగ్ ఇదంతా చేసేయాలని ప్లాన్ రాసుకుంటాం, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ లేసి అవేం చేయలేకపోతాం. సో అదేదైతే ఉందో అది వెరీ షార్ట్ టర్మ్ అనిపిస్తుంది. ప్రాసెస్ నుంచి తీసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది సార్. కానీ ఇక్కడ ఇంకో సమస్య, మనం ఒక ఆస్పెక్ట్ స్టార్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ చదవడమే స్టార్ట్ చేశారు మీరు. ఫస్ట్ ఒక మంచి యాప్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ చదవాలి. ఒక ఫస్ట్ టైం చదివినప్పుడు కొంచెం కొత్తది నేర్చుకుంటున్నామనే ఒక ఉత్సాహం ఉంటుంది, బట్ చదివిందే మళ్ళీ మళ్ళీ చదవాలి అనేదే చాలా కొంచెం ఫ్రస్ట్రేటింగ్ థింగ్. ఇదే కాకుండా ఇంకో టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, మేము చదువుతున్నా మేము గుర్తుంచుకోలేకపోతున్నాం. ఇది ప్రతి వ్యక్తి ఏదో ఒక స్టేజ్లో ఫేస్ చేస్తారు. మేము చదువుతున్నాం కానీ మాకు గుర్తుండట్లేదు, మేము చదువుతున్నాం కాబట్టి కానీ ఎగ్జామ్లో రిప్లికేట్ చేయలేమేమో, ఎగ్జామ్లో ఆన్సర్ చేయలేమేమో అన్న భయం కూడా ఉంటుంది కదా. దీన్ని ఎలా ట్యాకిల్ చేశారు? ఖచ్చితంగా భయం ఉంటుంది సార్. అన్ని ఇంత చదువుతున్నాము, మనం గుర్తు పెట్టుకోగలుగుతామా, మనం దీన్ని రెప్లికేట్ చేయగలుగుతామా అని కాన్స్టెంట్ గా డౌట్ ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే గుర్తు పెట్టుకోవడానికి ఒకే ఒక్క ఫార్ములా ఏంటంటే మల్టిపుల్ రివిజన్స్. గుర్తుపెట్టుకోవడానికి మల్టిపుల్ రివిజన్స్ ఒక ఫార్ములా, ఇంకొక ఫార్ములా వచ్చి అప్లికేషన్ ఆఫ్ వాట్ ఎవర్ యు ఆర్ రీడింగ్. ఏదైతే నువ్వు రోజు చదువుతున్నావో ఒక 5 MCQs డే ఎండ్కి నువ్వు చేసావంటే నువ్వేమైతే చదివావో నీకు ఎలా యూజ్ అవుతుందో తెలుస్తుంది. నీకు ఎలా యూజ్ అవుతుందో నీకు అర్థమైనప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ ఇంకొంచెం డబుల్ ద అమౌంట్ చదువుకుంటావు. నెక్స్ట్ డే PYQs చూస్తావు. లక్ష్మీకాంత్ నువ్వు ఒక చాప్టర్ చదివి నువ్వు 5 PYQs చూసావు, నువ్వు 5 సాల్వ్ చేసేసావు అనుకో, నీకు అదొక చాలా గుడ్ ఫీలింగ్ ఇస్తుంది. సో నెక్స్ట్ డే నువ్వు 2 chapters చదువుతావు, 10 PYQs సాల్వ్ చేస్తావు. సో అదొక సర్కిల్ లాగా పాజిటివ్ అఫర్మేషన్ వస్తుంది సార్. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ రిమెంబరింగ్ థింగ్స్ ఇన్ మై ఒపీనియన్. అండ్ ఏదైతే ఆ సెల్ఫ్ డౌట్ ఉందో మార్క్స్ రాసి లేదా PYQs సాల్వ్ చేసి దాన్ని ఓవర్కమ్ అవ్వచ్చు అని నేను అనుకుంటాను సార్. డే టు డే రొటీన్ ఉంటుంది కదా, యూజువల్గా అందరూ టైం టేబుల్ సెట్ చేసుకోవాలి, డే టు డే రొటీన్ ఫాలో అవ్వాలి. మీరు ఒక టైం టేబుల్ సెట్ చేసుకున్నారా? సార్ నేను ఎప్పుడైతే టైం టేబుల్ రాస్తానో ఖచ్చితంగా అది ఫాలో అవ్వను సార్. అది నా పెద్ద డిసడ్వాంటేజ్ అనే అనుకుంటాను నేను. ఎందుకంటే ఎప్పుడైతే టైం టేబుల్ రాస్తానో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రాస్తాను సార్. రియలిస్టికల్గా నేను టైం టేబుల్ రాయలేను. సో నేను ఏం చేసేదాన్ని అంటే టార్గెట్స్ పెట్టుకునేదాన్ని సార్. టైం టేబుల్ కంటే టార్గెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ లో ఇంత ఫినిష్ చేయాలి, ఈ 2 days లో ఇంత ఫినిష్ చేయాలి, అది నాకు రియలిస్టికల్ గా అనిపించేది. సో అది నేను ఫినిష్ చేయగలిగేదాన్ని. ఒకవేళ 80% ఫినిష్ చేసినా ఐ వుడ్ బి హ్యాపీ. ఇప్పుడు 3 chapters ఫినిష్ చేద్దాం అనుకున్నా, 2.5 chapters అయినా కూడా ఐ వుడ్ బి సాటిస్ఫైడ్. ఆ హాఫ్ చాప్టర్ నాకు తెలుసు నేను నెక్స్ట్ డే ఫినిష్ చేసేస్తాను అని. సో ఈ టార్గెట్స్ అప్రోచ్ నాకు వర్కౌట్ అయింది, కానీ టైం టేబుల్ అప్రోచ్ అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ నా టైం టేబుల్ కూడా ఫ్లెక్సిబుల్ గానే ఉండేది సార్. ఆ రోజు నాకు చదవాలనిపిస్తే నా మూడ్ బట్టి అండ్ ఎగ్జామ్ ఎంత తొందరగా ఉందో దాన్ని బట్టి నేను డిసైడ్ చేసుకునేదాన్ని. ఇందాక మీరు చెప్పినట్టు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ టైం టేబుల్, హౌ ఎఫెక్టివ్లీ యూ ఆర్ యూటిలైజింగ్ ద టైమ్. అండ్ మీ టార్గెట్స్ అకంప్లిష్ చేస్తే ఆ మిగతా టైం యూ కెన్ ఆల్వేస్ యూటిలైజ్ ఫర్ యువర్ రీజువనేషన్, రైట్? మీరు
అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు కదా, లైక్ టైం టేబుల్ ఎక్కువ చదివాలని చూసినప్పుడు మీకు కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చేది, టెన్స్ కూడా అయ్యేవాళ్ళు. అవును సార్. అంటే కొంతమంది జస్ట్ అక్కడ పుస్తకం పెట్టుకొని టైం టేబుల్ పెట్టుకున్నందుకు గంటలు గంటలు స్టడీ హాల్లో కూర్చుంటారు, కానీ వాట్ ఈస్ ద అవుట్పుట్? సో మీరు చెప్పిన దాని ప్రకారం అవుట్పుట్ అండ్ అవుట్కమ్స్ మ్యాటర్ rather than just the quantity of time that you're spending, right? Yes, so the key takeaway is target based approach with qualitative outcomes. అవును సార్. That is what matters. Exactly. Right. And ఇది ఒకటి ఉంటుంది కదా, యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే బుక్ వర్మ్ ఉండాలి, 16 hours ప్రిపరేషన్లోనే ఉండాలి, మిగతా ఏ డిస్ట్రాక్షన్స్ ఉండొద్దు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? 16 hours అసలు నేనైతే ఎప్పుడు చదవలేదు సార్, నిజం చెప్తున్నాను. 16 hours అదొక, అంటే అదొక మిత్ కూడా అనిపిస్తుంది సార్. 16 hours నో బడీ కెన్ పుట్ ఇన్ టు వన్ టాస్క్. ఓన్లీ 8 hours స్లీప్, 16 hours ఓన్లీ యూపీఎస్సీ అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ అని నా ఒపీనియన్ సార్. కన్సిస్టెంట్గా 6 to 8 hours every day if they are putting in just 1 year before the exam, that will be rewarded. అండ్ ఎగ్జామ్ ఎప్పుడైతే ముందు వస్తుందో, లైక్ 2 months లో ప్రిలిమ్స్ ఉంది అంటే 10 to 12 hours. 10 to 12 hours ఈజ్ ఐడియల్ సార్. 10 to 12 hours క్వాలిటేటివ్ 10 to 12 hours పుస్తకం ముందు పెట్టుకున్నాం అనేది కాదు. 10 to 12 hours మీరు వర్క్ చేస్తున్నారు, మార్క్స్ రాస్తున్నారు, అనాలిసిస్ చేస్తున్నారు. యూటిలైజేషనల్ కెపాసిటీ ఆ 10 to 12 hours లో మేబీ 10 to 12 hours కూర్చుంటున్నారు అంటే మొత్తం క్వాలిటేటివ్గా ఉండకపోయినా ఒక 8 hours క్వాలిటేటివ్గా ఉండాలి. ఇప్పుడు 6 to 8 hours కూర్చుంటున్నారు అంటే మినిమం 4 to 5 hours క్వాలిటేటివ్గా ఉండాలి. మిగతా మేబీ ఒక 1 hour మేబీ ఇంకేమైనా టాస్క్ చేయడానికో వాటికి పెట్టుకున్న, లైక్ నోట్స్ మళ్ళీ రిఫైన్ చేసుకోవడానికి, అలాంటి వాటికి పెట్టుకున్నా ఈజ్ ఓకే ఇన్ మై ఒపీనియన్ సార్. రైట్. మీరు డైలీ నోట్స్ చేసుకునే వాళ్ళ? డైలీ నోట్స్ ఏం చేసుకోలేదు సార్. న్యూస్ పేపర్స్ నుంచి కూడా నేనేమి నోట్స్ స్టార్టింగ్ లో చేసుకున్నాను సార్. ఒక 5 months తర్వాత ఇంత నోట్స్ అయ్యింది. అది ఎప్పుడు రివైజ్ చేయాలి అంటే నేను ఏం చేశాను, 5 months కి అంత వస్తాయి. ఇది ఒక 15 months మినిమం యావరేజ్ పీరియడ్. లైక్ హౌ కెన్ యూ కన్సాలిడేట్ ఇట్? వెన్ కెన్ యూ రివైజ్ ఇట్? నేను డెడికేటెడ్ గా అది కూడా GS 1 కో నోట్స్, 2 కో నోట్స్, 3 కో నోట్స్, 4 కో నోట్స్ పెట్టాను సార్. అది జస్ట్ సమ్ 3-4 months లోనే ఇంత చాలా బల్కీ అయిపోయింది. ఇంక ఇది అవ్వదు. ఇనిషియల్ స్టేజ్ లో మనకు అంత డిస్క్రిషన్ ఉండదు కదా, ఏది అవసరము ఏది అవసరం లేదనేది కూడా మనకు తెలియదు. సో ప్రతిదీ మనకి ఇంపార్టెంట్ అనే అనిపిస్తుంది, అందుకని అంత బల్కీ నోట్స్ వస్తుంది. అవును సార్, అవును సార్. సో తర్వాత నుంచి నేను నోట్స్ న్యూస్ పేపర్ నుంచి అయితే చేసుకోలేదు సార్, కానీ GSకి ఆర్ ఎల్స్ ఆప్షనల్కి వాటికి నోట్స్ యూజ్ అయింది సార్ నాకు. నైస్. అంటే హ్యాండ్ రిటన్ నోట్స్ ఫాలో అయ్యారా, డిజిటల్ మెథడాలజీ? సో కొన్ని టాపిక్స్కి డిజిటల్ నోట్స్ చేసుకున్నాను, కొన్ని టాపిక్స్కి హ్యాండ్ రిటన్ నోట్స్. అంటే డిజిటల్ అంటే మీరు సమ్ యాప్ వాడేవాళ్ళ? గుడ్ నోట్స్ యాప్ అని ఐప్యాడ్ లో దాన్ని యూజ్ చేసేదాన్ని సార్. సో దాంట్లో మంచిగా క్లాసిఫై చేయగలుగుతారు టాపిక్స్ సబ్జెక్ట్ వైజ్? అంటే అది నోట్ బుక్ లాగా సార్, మీరు పెన్సిల్తో రాసుకోవచ్చు మొత్తం. క్లాసిఫికేషన్ అంటే యూ కెన్ క్రియేట్ డిఫరెంట్ నోట్ బుక్స్ ఫర్ డిఫరెంట్ పేపర్స్. సో దాంట్లో యాడ్ చేసుకుంటూ వచ్చు, టాపిక్ వైజ్ నోట్స్ చేసుకోవచ్చు. ఓకే. సో అది కంఫర్టబుల్గా ఉంది సార్. నైస్. ఇంకో మేజర్ ఛాలెంజ్ ఈ మధ్యలో ఆస్పిరెంట్స్కి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసే జనరేషన్, వెబ్ సిరీస్, ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు మీరు అంటున్న 10 to 12 hours కూర్చోవడం కూడా చాలా కష్టం. ఈ డిస్ట్రాక్షన్స్ అన్ని పక్కన పెట్టి ఎలా కూర్చోవాలంటారు? అంటే మీకు కూడా ఇనిషియల్గా గ్రాడ్యుయేషన్లో ఇవన్నీ యు ఆర్ ఆల్సో ఆన్ సోషల్ మీడియా, యూ వుడ్ ఆల్సో గో అవుట్ ఫర్ మూవీస్ ఎక్సెట్రా కదా. ఆ ఫేస్ నుంచి ఈ ట్రాన్సిషన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఫేస్లో వాట్ ఆర్ ద రిస్ట్రెయింట్? అంటే మిమ్మల్ని మీరు ఎలాంటి లిమిటేషన్స్, రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు మీకు మీరు? సార్ యాక్చువల్లీ నేను సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ యూస్ చేసేదాన్ని సార్ గ్రాడ్యుయేషన్ అప్పుడు. 2020లో కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇన్స్టాగ్రామ్ మొత్తం నెగటివ్ వైబ్ వచ్చేది సార్ నాకు. సో ఈ ప్రిపరేషన్ కంటే కొంచెం ముందే నేను ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేసాను ఆ నెగటివ్ వైబ్. అండ్ ఈ ప్రిపరేషన్లో 5 years ఏదైతే ఉందో ఐ డి నాట్ యూజ్, ఒక్కసారి కూడా రీఇన్స్టాల్ చేయలేదు సార్. యూట్యూబ్ ఐ యూస్ టు యూస్. యూట్యూబ్ కూడా ఏంటంటే ఇఫ్ యు ఆర్ వాచింగ్ సమ్ కైండ్ ఆఫ్ కంటెంట్, అదే కంటెంట్ వస్తూనే ఉంటుంది. సో సమ్ టైమ్స్ ఐ యూస్ టు వాచ్ సైన్స్ ఫిక్షన్ కైండ్ ఆఫ్ కంటెంట్.
అంటే కొన్నిసార్లు పాడ్కాస్ట్ చూసేదాన్ని, ఏవైతే ఇన్ఫర్మేషనల్ థింగ్స్ ఉన్నాయో వాటిని చూసేదాన్ని ఎక్కువగా. సో అది నాకు హెల్ప్ అయింది, ఎగ్జామ్ కి హెల్ప్ అయింది. అండ్ ఆ స్ట్రెస్ బస్టర్ లాగా కూడా హెల్ప్ అయింది సార్. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ పాడ్కాస్ట్ చూసేదాన్ని. సో అది కూడా నాకు చాలా బాగా అనిపించేది, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించేది. ఇంకోటి తుషారిక, ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్న చాలా మంది ఆస్పిరెంట్స్ కి అందరూ కూడా కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తారు. మీరు కూడా బహుశా చేసి ఉండొచ్చు. ఇప్పుడు వెన్ యూ లుక్ బ్యాక్, అరే స్టార్టింగ్లో నేను ఇది చేయకపోతే, ఇలాంటి అడ్వైస్ వినకపోతే, ఈ ఆస్పెక్ట్ చేయకుంటే బాగుండేది అనేది, యునో ఎనీథింగ్ దట్ కమ్స్ టు యువర్ మైండ్? సార్ మేబీ ఆప్షనల్ చూసింగ్ ఇస్ వన్ థింగ్ దట్ నేను మిస్టేక్ మేబీ ఒక దగ్గర తప్పు డెసిషన్ తీసుకున్నానేమో అనిపిస్తుంది సార్. ఆప్షనల్ చూసింగ్ మాత్రం అందరూ చాలా కాషియస్గా అన్ని ఆస్పెక్ట్స్ లైక్ రిసోర్సెస్ కానీ, PYQs కానీ, సిలబస్, టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ, అంటే ఎంతమంది టాపర్స్ ఉన్నారు, ఈ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇలాంటి అనాలిసిస్ చేసుకొని మీకున్న ఇంట్రెస్ట్, మీకు ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందా, 2 years మీరు ఆ సబ్జెక్ట్ చదవగలరా, ఫస్ట్ థింగ్ క్వశ్చన్ చేసుకొని తర్వాతే తీసుకోండి ఆప్షనల్ అని చెప్తాను సార్. సెకండ్ వచ్చేసి PYQs చూడకపోవడం, స్టాటిక్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం, ఈ రెండు అందరూ ఆల్మోస్ట్ తప్పు చేస్తారు సార్. అండ్ థర్డ్ వచ్చి ఎక్కువ రిసోర్సెస్ ఫాలో అవ్వడం ఇస్ థర్డ్ మిస్టేక్ దట్ ఎవ్రీబడి డస్ ఇన్ దేర్ ఇనిషియల్ అటెంప్ట్స్ అట్లీస్ట్. చాలా ప్రిసైజ్గా ఈ మేజర్ 3 కన్సర్న్స్, ఈ ఛాలెంజెస్ని అధిగమిస్తే యూపీఎస్సీ ప్రిపరేషన్ చాలా స్మూత్గా ఉంటుంది. అవును సార్. ఇప్పుడు ఎర్లియర్ టైమ్స్ రిసోర్సెస్ ఉండకపోయాయి, ఇప్పుడు టూ మెనీ రిసోర్సెస్ అయ్యేసరికి ఒక ఫోకస్డ్గా స్టూడెంట్స్ ఆర్ నాట్ రీడింగ్ అ పర్టిక్యులర్ రిసోర్స్. దానివల్ల కన్సల్టేషన్ కాదు, రివైజ్ కూడా చేసుకోలేరు. నిజమే. అండ్ ఆప్షనల్ మీరు అన్నట్టు, మీరు మీ కేసులోనే చూసుకుంటే ఇనిషియల్గా మ్యాథమెటిక్స్ తీసుకున్నారు, ఆల్మోస్ట్ ఒక 2 years దానిపైన డెడికేటెడ్గా టైం పెట్టారు, ఎనర్జీ పెట్టారు. దెన్ లేటర్ యూ హ్యాడ్ టు షిఫ్ట్ టు న్యూ ఆప్షనల్, మళ్ళీ రెన్యూడ్ ఎనర్జీతోని, ఇంట్రెస్ట్తోని మళ్ళీ టైం పెట్టాలి. సో ప్రాబబ్లీ స్టార్టింగ్లోనే మీరు ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్, మీ అంతటా మీరు ప్రాపర్ రీసెర్చ్ చేసి మీకేం కావాలనేది ఫిగర్ అవుట్ చేసి ఉంటే యూ కుడ్ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ రైట్ తుషారిక. అంటే మీరు చెప్పినవి డెఫినెట్గా ఆ 3 aspects పైన కరెక్ట్ డైరెక్షన్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే రిమైనింగ్ ప్రిపరేషన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకో మేజర్ కన్సర్న్ ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే, టూ మెనీ పీపుల్ టు అడ్వైస్. అంటే మీకు మల్టిపుల్ సోషల్ మీడియా ఛానల్స్ ఉంటాయి. దెన్ లైక్ హైదరాబాద్లో అశోక్ నగర్కి వచ్చిన, ఢిల్లీకి వెళ్ళిన రాజేందర్ నగర్, అక్కడ సీనియర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ చెప్తారు. సీనియర్స్ ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు. అంతెందుకు ఒక టీ కొట్టు వాడు కూడా సజెషన్ ఇస్తాడు, బుక్ షాప్ వాడు కూడా ఇస్తాడు. రైట్ నౌ యాజ్ అ ఆస్పిరెంట్, అంటే మీకు వచ్చిన మోస్ట్ టాక్సిక్ కైండ్ ఆఫ్ సజెషన్స్ కూడా కొంతమంది సీనియర్స్ నుంచి వస్తాయి కదా, అవి ఎలా అవాయిడ్ చేయాలంటారు? సార్ దానికి అవాయిడ్ చేయడానికి 2 important థింగ్స్ ఏంటంటే, ఒకటి సిలబస్, ఒకటి PYQs. థర్డ్ వచ్చేసి పర్సనల్ డిస్క్రిషన్. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు అనే డిఫరెన్షియేట్ చేసే అబిలిటీ మనలో ఉంటుంది. దాన్ని కొన్నిసార్లు మనం యూస్ చెయ్యం అంతే. సో అది యూస్ చేయడానికి ఉపయోగపడేవే ఈ 2, సిలబస్, PYQs. నిజంగానే వాళ్ళు చెప్పే అడ్వైజ్ ఈ రెండిటికి మ్యాచ్ అవుతుందా, వాళ్ళు చెప్పే రిసోర్స్ PYQs యూజ్ అవుతుందా, PYQs దానిలోంచి వస్తున్నాయా లేదా, ఫస్ట్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి తర్వాత డెసిషన్ తీసుకోండి. ఒకరు చెప్పారు కదా, వాళ్ళు మేబీ ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారో, 2 times ఇంటర్వ్యూ ఇచ్చారో, అలా వాళ్ళు కూడా చెప్పారు. కొంతమంది జెన్యున్గా చెప్తారు, కొంతమంది చెయ్యకపోయినా చెప్తారేమో. సో దానిలో మీ పర్సనల్ డిస్క్రిషన్ యూస్ చేసి ఏది వినాలి, ఏది వినకూడదు అని మనమే డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది సార్ చాలా సార్లు. సో దాన్ని డిసైడ్ చేసుకోవడానికి మనకు యూజ్ అయ్యేవి ఈ 2. సో ఇదే నేను చెప్తాను. సూపర్. చాలా ప్రాక్టికల్గా యూపీఎస్సీ కండక్ట్ చేసిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఒకటి సిలబస్, అన్నిటికంటే ముఖ్యం సిలబస్ ఒక మీకు క్లియర్ డైరెక్షన్ ఇస్తుంది. మీ చేతిలో ఈ 2 అస్త్రాలు ఉన్నాక ఎవరు తప్పు చెప్పినా, ఎవరు ఒప్పు చెప్తారని మీరే ఒక విలక్షణ శక్తితో యూ కెన్ కమ్ టు అ కంక్లూజన్. రైట్. సో తుషారిక, ఈరోజు మీరు యు క్రాక్డ్ యూపీఎస్సీ సక్సెస్ స్టోరీస్ అందరూ మాట్లాడతారు, కానీ దీని వెనకాల సమ్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఉంది, లాట్ ఆఫ్ ఫెయిలియర్స్. ఒక డే టు డే స్కేల్లో కానీ, ఎగ్జామ్ ఇచ్చిన ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక స్టేజ్లో మనం ఆగడము. రైట్. ఈ ఫెయిలియర్ గురించి ఎవరు మాట్లాడరు. రైట్. సో
మీరు ఫెయిల్ అయినప్పుడు అంటే క్లియర్ కానప్పుడు మిమ్మల్ని మీరు ఎలా హ్యాండిల్ చేసుకునేవాళ్ళు? సార్ ఫెయిల్ అయినప్పుడు ఎప్పుడు ఈ ప్రిపరేషన్లోకి వచ్చినప్పుడే అంటే మేజర్ ఫెయిల్యూర్ చూసిందే నేను ఈ ప్రిపరేషన్లో సార్. స్టార్టింగ్లో నాకు చాలా కష్టంగా ఉండేది, నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోలేకపోయాను. స్టార్టింగ్లో ఫెయిల్ అయినప్పుడు అయ్యో నేను ఎలా ఫెయిల్ అవుతాను అన్న ఉన్నింది. బట్ ఈ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఇట్ హెల్ప్స్ యూ హౌ టు కోప్ అప్ అనేది కూడా ఈ ప్రిపరేషన్ ద్వారా నువ్వు తెలుసుకుంటావు. అండ్ ఎంతైతే సక్సెస్ రేషియో ఉందో ప్రాక్టికల్లీ ఆలోచిస్తే చాలా ఫ్యాక్టర్స్ వెళ్తాయి సక్సెస్ అవ్వడానికి కూడా. హార్డ్ వర్క్, డెడికేషన్, మీరు చేసిన రైట్ స్ట్రాటజీ, ఇవన్నిటితో పాటు సమ్ కైండ్ ఆఫ్ లక్ కూడా ఉండాలి సార్ ఈ ఎగ్జామ్కి. మెయిన్గా మెయిన్స్ ఇంటర్వ్యూ స్టేజ్లో అయితే నేను చెప్తాను లక్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అలాంగ్ విత్ హార్డ్ వర్క్ ఆబ్వియస్లీ. బట్ అలాంటప్పుడు మన సెల్ఫ్ వ్యాలిడేషన్ అండ్ మన సెల్ఫ్ వర్త్ ఒక ఎగ్జామ్కి లింక్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదని నాకు అర్థమైంది సార్. ట్రూ దట్. లాస్ట్ టైం ఎప్పుడైతే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యానో అది నా మిస్టేక్ ఉండొచ్చు, నేను మిస్టేక్స్ చేశాను, నేను ఒప్పుకుంటాను. నా మిస్టేక్స్తో పాటు ఆ టైం, ఆ లక్ అనేది నాకు ఫేవర్గా లేదు. అలా అని నేను జస్ట్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను ఒక ఫెయిల్యూర్ అని లేబుల్ చేసుకోవడం నాకు కరెక్ట్ కాదనిపించింది. సో లాస్ట్ టైం నాకు అది అలా అయినప్పుడే నాకు అర్థమైంది like preparation is something that does not just make you a civil servant, it teaches you how you see things, how you look at different perspectives in life, and it readies you for the future endeavors. ఇప్పుడు ప్రైమ్ 20s లో ఉంటాం, మేబీ ఇంకొన్ని ఇయర్స్ తర్వాత వీ విల్ హ్యావ్ టు ఫేస్ సమ్ అదర్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. సో ఆల్ దీస్ ఇయర్స్ విల్ హెల్ప్ యూ ఇన్ దట్ అనిపిస్తుంది. ఎస్, మీరు కరెక్ట్గా చెప్పారు. నేను కూడా చాలామంది స్టూడెంట్స్ చెప్తాను ఏంటంటే ఫెయిలియర్ అనేది ఉండదు, రిజల్ట్ మనకు ఫేవరబుల్గా రాలేదు ఈరోజు. మీ కేసులో కూడా రిజల్ట్ ఆ రోజు లాస్ట్ ఇయర్ ఫేవరబుల్గా రాలే, ఆ ముందు ఇయర్ ఫేవరబుల్గా రాలే, బట్ దిస్ టైమ్ ఇట్ వాస్ ఫేవరబుల్ టు యూ. బట్ యూ కీప్ వాట్ మ్యాటర్స్ ఇస్ మీరు ఎంత కన్సిస్టెంట్గా, ఎంత డెడికేటెడ్గా మీ ఎఫర్ట్స్ మీరు పెడుతూ ఉన్నారు. ఆ ప్రాసెస్ని నమ్ముకోవాలి. అవును సార్. రైట్. ఇంకో విషయం తుషారిక, ఈరోజు మనం మాట్లాడుకున్న డెఫినెట్గా ఆ సిచ్యువేషన్లో మన మైండ్లో చాలా థాట్స్ నడుస్తుంటాయి. రైట్. అవును సార్. సో మీకు వచ్చిన డేంజరస్ థాట్స్ ఏంటి? డేంజరస్ థాట్స్ ఏంటి అంటే ఇంకొకసారి నేను రాస్తున్నా, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అయితే నేను నన్ను ఎలా చూసుకోగలుగుతాను, నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోగలుగుతానా, ఇన్ని ఇయర్స్ పెట్టాను ఏమీ అవుట్పుట్ రాలేదు అంటే నేను వెనక్కి వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేయగలుగుతానా, నాకు ఇంకేం స్కిల్స్ ఉన్నాయి, ఇలాంటి చాలా థాట్స్ వచ్చాయి సార్. ఆ టైంలో సెల్ఫ్ డౌట్ అనేది మ్యాక్సిమం ఉన్నింది. కానీ చుట్టుపక్కల మా ఫ్యామిలీ కానీ మా ఫ్రెండ్స్ కానీ నేను చెప్పినట్లు దే హ్యావ్ బిలీవ్డ్ మీ మోర్ దెన్ ఐ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. వాళ్ళ బిలీఫ్ వల్ల అంటే నాకు అనిపించింది నిజంగానే చేయగలుగుతానేమో అని. సో అలాంటి సపోర్ట్ సిస్టమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఎవర్ వి ఫేస్ సచ్ ఫెయిల్యూర్స్. ఇప్పుడు రిజల్ట్ ఆ రోజు రాదు, ఫేవరబుల్గా లేదు మనకు. నెక్స్ట్ డే మళ్ళీ టేబుల్ పైన, అదే టేబుల్ పైన కూర్చొని మళ్ళీ అదే బుక్స్ ఓపెన్ చేసి చదువుకోవాల్సి వస్తుంది. అవును సార్. దానికి మీకు వాట్ వుడ్ బి యువర్ డ్రైవింగ్ ఫోర్స్? ఎలా మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకొని మళ్ళీ కూర్చొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు? ఆ రీస్టార్ట్ అనేది ఉంటుంది కదా. అవును సార్. ఆల్మోస్ట్ 1 year కాదు, ఒక 15 months కంప్లీట్ ఎఫర్ట్ పెడతాము. మీరు లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు, ఆ ముందు మెయిన్స్ వరకు వెళ్ళారు. సో మళ్ళీ సేమ్ సైకిల్, ప్రిలిమ్స్, మెయిన్స్, అగైన్ పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ, ఈ సైకిల్ మళ్ళీ రీస్టార్ట్ చేసేది ఉంటుంది. కనబడుతుంది ఆ రోజు కూర్చుంటున్నాం ప్రిపరేషన్కి, కానీ మనం ఎగ్జామ్ ఇచ్చేదానికి ప్రిలిమ్స్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ 1 year టైం ఉంటుంది, మెయిన్స్కి ఆల్మోస్ట్ 15 months, ఇక పర్సనాలిటీ టెస్ట్ అంటే మోర్ దెన్ అబౌట్ 18 months సంథింగ్. సో వాట్ వాజ్ దట్ థింగ్ దట్ వాజ్ డ్రైవింగ్ యూ? సార్ ఒక్క మాట విన్నాను సార్ లాస్ట్ టైం ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినప్పుడు, యూ హ్యావ్ కమ్ దిస్ ఫార్ జస్ట్ టు కమ్ దిస్ ఫారా అని ఒక క్వశ్చన్ వచ్చింది సార్. అంటే ఇంత దూరం వచ్చావు జస్ట్ ఇక్కడ దాకా రావడానికేనా, ఇంకా నెక్స్ట్ వెళ్ళడానికి కాదా అన్న ఆ లైన్ ఏదైతే విన్నానో నేను, అది దట్ స్టక్ విత్ మీ ఇన్ ఆల్ ద లెవెల్స్. అంటే ఇంత దాకా వచ్చాను అంటే ఏదో రైట్గా చేశాను కాబట్టి ఇంత దాకా వచ్చాను. మేబీ కొన్ని లూప్ హోల్సో లాక్యూనాసో ఉన్నాయి, సో వాటిని ఫిల్ చేసుకుంటే ఇంకొంచెం ముందుకు వెళ్తాను అని నాకు అనిపించింది. అండ్ ఐ బిలీవ్డ్ ఇన్ ఇట్ సార్.
అంటే ఆ టైంలో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు బిలీవ్ ఇన్ దిస్, బికాస్ ఎలా అంటే ఈ ప్రాసెస్ని జస్ట్ తిట్టుకోవడం కానీ అవి ఎక్కువ అవుతాయి. అంటే అయ్యో నాకు లక్ లేదు, అయ్యో నాకు వేరే బోర్డ్ వచ్చుంటే బాగుండేదేమో, అయ్యో నేను వేరే ఆప్షనల్ తీసుకుంటే బాగుండేదేమో, ఇలాంటి థాట్స్ కూడా వచ్చాయి. బట్ జస్ట్ దట్ లైన్ కెప్ట్ మీ గోయింగ్. అమేజింగ్. ఇంకోటి, ఇప్పుడు ప్రిపరేషన్ ఫేస్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళారు. అంటే జనరల్గా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడే ఆర్ పర్సనాలిటీ టెస్ట్కి వెళ్ళినప్పుడే సగం మంది మన చుట్టుపక్కల ఆల్రెడీ అయిపోయినాము, యూపీఎస్సీ క్రాక్ చేసిన మొమెంటంలో ఉంటుంది. దెన్ రిజల్ట్ రానప్పుడు ఫోన్ కాల్స్ని అవాయిడ్ చేయడము, రైట్, పేరెంట్స్తోని ఫ్రెండ్స్తో మాట్లాడడం అవాయిడ్ చేయడము, అలాంటి ఫేజ్ కూడా మీరు అండర్గో అయ్యారు? అయ్యాను సార్. మెయిన్గా దీంట్లో ఏంటంటే మా పేరెంట్స్కి నేను క్రెడిట్ ఇస్తాను సార్. వాళ్ళు అన్ని ఫోన్ కాల్స్ వాళ్ళు హ్యాండిల్ చేశారు కానీ నా దాకా రానిలేదు. నాకు వచ్చినవి నా ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వచ్చాయి కానీ మా రిలేటివ్స్ నుంచి కాల్స్ నాకు రాలేదు. సో దట్ ఆల్సో ఆ సపోర్ట్ సిస్టమ్ నేను ఏదైతే చెప్తానో అది దట్ ఈస్ నెసెసరీ అనిపిస్తుంది ఇలాంటి టైమ్స్లో. ఇంకోటి తుషారిక, అంటే మీరు కూడా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉండొచ్చు. ఈ ప్రిపరేషన్లో చాలామంది ఆస్పిరెంట్స్ ఏంటంటే పేరెంట్స్ ముందు స్ట్రాంగ్గా కనపడాలి, లోపల మనకు డే టు డే లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం. కానీ ఆ పెయిన్, ఆ స్ట్రగుల్ పేరెంట్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ యునో లైక్ రిలేటివ్స్, సిస్టర్స్కి, బ్రదర్స్కి వాళ్ళకి కూడా చెప్పడానికి మనం ఏదో కవరప్ చేస్తూ ఉంటాం. అవును సార్, రైట్. అండ్ చాలా అంశాలు మనం వాళ్ళతో షేర్ చేసుకోం. అంటే వాళ్ళకి యాక్చువల్లీ అది ప్రాబ్లం కాదు. అవును సార్. కానీ మనము సెల్ఫ్ ఇంపోజ్డ్గా చాలా ప్రెషర్ క్రియేట్ చేసుకుంటాం. అలాంటి సందర్భాలు యునో ఎనీథింగ్ దట్ యూ ఫేస్డ్ అండ్ కెన్ యూ షేర్ ఇట్ విత్ ద ఆడియన్స్ సో దట్ వాళ్ళు దాన్ని బెటర్గా ట్యాకిల్ చేసుకుంటారు? లాస్ట్ టైమే సార్ ఇంటర్వ్యూ అవ్వనప్పుడు నాకంటే ఎక్కువ మా పేరెంట్స్ బాధపడ్డారు. అంటే వాళ్ళని బాధపడటం చూసి నేను ఏదో అయ్యో నేను చేయలేకపోయానే వాళ్ళ కోసము అన్న థాట్ నాకు ఉన్నింది సార్. అది నేను వాళ్ళకి ముందు చూపించలేను, ఎందుకంటే నేను ఒకవేళ ఏడిస్తే వాళ్ళు నాకంటే ఎక్కువ ఏడుస్తారు. సో దాన్ని నేను ఎలా హ్యాండిల్ చేయగలిగాను అంటే అదే సేమ్ ఒక సెల్ఫ్ బిలీఫ్ పెట్టుకొని ఏదైతే గోల్ పెట్టుకున్నానో అది అట్లానే స్ట్రాంగ్గా ఉండి అండ్ అలా దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాను సార్. మీరు ఏదైతే అన్నారో లైక్ చాలాసార్లు స్ట్రాంగ్గా కనపడాలి, మనం స్ట్రాంగ్గా లేకపోయినా స్ట్రాంగ్గా కనపడాలి. ఎందుకంటే మనం స్ట్రాంగ్గా లేకపోతే అదొక అంటే మనం ఒక ఫోకల్ పాయింట్ లాగా, మనం స్ట్రాంగ్గా లేకపోతే మన చుట్టూ వాళ్ళందరూ కూడా లైక్ వాళ్ళు కూడా లైక్ దే విల్ గెట్ డిసప్పాయింటెడ్ విచ్ వీ కాంట్ హ్యాండిల్ అనిపిస్తుంది. వాళ్ళు ఒక్కసారి డిసప్పాయింట్ అయితే మనం దాన్ని హ్యాండిల్ చేయలేము, ఆల్రెడీ మనం ఫుల్ ప్రెషర్లో ఉంటాం సార్. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే సార్, గ్రాడ్యుయేషన్ వరకు ఎప్పుడైనా పేరెంట్స్ని పాకెట్ మనీ అడగడానికి నేను ఒక్కరోజు కూడా ఆలోచించేదాన్ని కాదు. ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిందో యూపీఎస్సీ ప్రిపరేషన్కి వచ్చానో అవసరానికి కూడా అడగడానికి చాలా గిల్ట్, అదొక ప్రెషర్ లాగా ఫీల్ అయ్యేదాన్ని సార్. చాలాసార్లు మా పేరెంట్స్ చెప్పారు, ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు, నీకోసమే కదా మేము ఇంత కష్టపడుతున్నాము అలాగా. కానీ కూడా అదొక మనమే సెల్ఫ్ ఇంపోజ్ చేసుకుంటాం కదా, ఈ ఏజ్కి మనం సెటిల్ అయిపోవాలి, ఇంకా కూడా పేరెంట్స్ నుంచి తీసుకోవడం ఏంటి, ఇలాంటి థాట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా హాంటింగ్గా ఉంటాయి సార్. సో నేను ఫ్యూచర్ ఆస్పిరెంట్స్కి ఏం చెప్తాను అంటే పేరెంట్స్ ఆర్ దేర్ టు సపోర్ట్ యూ. వాళ్ళని ఏమీ హెసిటెన్సీ లేకుండా మీరు పేరెంట్స్తో డిస్కస్ చేస్తే మీకు అర్థమవుతుంది దే ఆర్ నాట్ అట్ ఆల్ బాదర్ టు గివ్ యూ మనీ ఇఫ్ యు ఆర్ నాట్ వేస్టింగ్ ఇట్ అనమాట. సో అలాంటప్పుడు డోంట్ బీ హెసిటెంట్ టు ఆస్క్ ఫర్ ఎనీ హెల్ప్ దట్ యూ నీడ్, బికాస్ పేరెంట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ సపోర్టర్స్ అండ్ siblings also. My sister used to support me in that case. I used to not hesitate to ask my sister. అక్క US లో ఉంటారు, అక్క ఏమొచ్చినా అక్కకి జస్ట్ ఒక మెసేజ్ పెడితే షీ did not even ask ఎందుకు అడుగుతున్నావు డబ్బులు అని కూడా, she used to transfer అని. So sweet of her. She also has been a very supportive person throughout the journey. సో ఇలా మనం సెల్ఫ్ ఇంపోజ్ చేసుకోకుండా ఒకసారి హానెస్ట్గా కాన్వర్సేషన్ చేస్తే పేరెంట్స్తో మీకే అర్థమవుతుంది వాళ్ళేం అలా ఫీల్ అవ్వట్లేదు, మనమే ఊరికేనే మన హెడ్లో అలా పెట్టుకుంటున్నాము అని. సో దట్ విల్ హెల్ప్.
ఈ ప్రిపరేషన్ లూప్లో మనం ఒక ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం. ప్రతిదాన్ని ఎక్కువగా ఆలోచించడము, ప్రతి అంశాన్ని ఏదో అయిపోతుంది, వాళ్ళేమనుకుంటారో మనం ఆలోచిస్తాము, మన గురించి మనం ఆలోచిస్తాం. ఒక లూప్ సార్ ఇది. ఎస్ ఎస్ ఎస్. ఇంకో మేజర్ కన్సర్న్ ఏంటంటే రిలేటివ్స్, ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అందరూ అప్పా తుషారిక యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంది, ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది అని అందరూ మంచి గ్లోరిఫై చేస్తారు. మెల్లగా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఏంటి అమ్మాయి ఇంకా ప్రిపరేషన్లోనే ఉందా, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, లేదా పెళ్లి చేయొచ్చు కదా, లేదా ఇంకా సెటిల్ అవ్వదా అనే డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. ప్రాబ్లీ మీతో డైరెక్ట్గా మాట్లాడకుండా ఇండైరెక్ట్గా పేరెంట్స్తో కానీ లేదా ఏదైనా ఫంక్షన్లో కలిసినప్పుడు ఇలా అడుగుతుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ ఎలా ట్యాకిల్ చేసేవాళ్ళు మీరు? చాలా సార్లు వచ్చాయి సార్ ఇలాగా. ఇంకా ఎన్నేళ్ళు చదవాలి, ఇంకా చదవాలా, ఇంకొక ఎగ్జామ్ ఉందా, ఇంకొక ఎగ్జామ్ ఉందా, ఇంకెన్నేళ్ళు చదవాలి, అంటే ఎప్పుడు సెటిల్ అవుతావు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఇలా చాలా మంది నన్ను డైరెక్ట్ గా అడిగారు. ఇంకా నాకంటే మా పేరెంట్స్ ఇంకెన్ని అడిగారో నా దగ్గర తేలేదు వాళ్ళు. సో దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్తా వాళ్ళకి. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ ని ట్యాకిల్ చేయడం అంటే మీ రిజల్టే దాన్ని ట్యాకిల్ చేస్తుంది. మీరు ట్యాకిల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేసే ఎఫర్ట్స్ ఎప్పుడైతే ఏదైనా రిజల్ట్స్ ఇస్తాయో అప్పుడు దే విల్ బి ప్రౌడ్ అనమాట. అప్పుడు చెప్పుకుంటారు, తుషారిక మా పాప ఇంత దాకా వచ్చింది, ర్యాంక్ తెచ్చుకుంది అని అందరికీ చెప్పుకుంటారు. అప్పటి వరకు దే మైట్ క్వశ్చన్ అస్, కానీ మీ రిజల్టే ఒక ఆన్సర్ ఫర్ దట్. మీ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది వచ్చారు సార్. అప్పటి వరకు ఈమె వల్ల కాదు, బీటెక్ అయిపోయింది, శుభ్రంగా జాబ్ చేసుకొని పెళ్లి చేసుకోకుండా ఇదెందుకు చేస్తుంది యూపీఎస్సీ అని, ఐఏఎస్ పిచ్ ఏంటి అని కూడా అన్నవాళ్ళు ఈ రోజు వచ్చి మాకు తెలుసు, మీరు అప్పుడే ప్లాన్ చేశారు, మేము అప్పుడే చెప్పాము అవుతుంది తప్పకుండా సివిల్స్ క్రాక్ చేస్తుందని అంటుంటారు. ఇంకొకటి ఏంటంటే మా రిలేటివ్స్ చాలా మంది అక్కడ ఉంది కదా, నీకు హ్యాపీ కదా, నువ్వు అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఉన్నావు, ఇలా కూడా అనేవాళ్ళు. మళ్ళీ రిజల్ట్ వచ్చాక మంచి పని చేసావు ఇలా వచ్చి అలా కూడా అన్నారు. సో మీ ఆన్సర్ ఏంటంటే మీరు ర్యాంక్ తెచ్చుకోవడం, మీరు సక్సెస్ అవ్వడం. వన్స్ యూ సక్సీడ్, ఈ ప్రాసెస్ అంతా లేదా ఈ ఛాలెంజెస్, ఈ మాటలు అన్నిటికీ కూడా ఇట్ ఈస్ వర్త్ ఇట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. టుడే నాట్ ఓన్లీ మీ ఫ్యామిలీయే కాదు, మీ పేరెంట్సే కాదు, ఓవరాల్ గా మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా మీకోసం గొప్పగా చెప్పుకుంటారు. అంటే మా తుషారిక సివిల్స్ క్రాక్ చేసింది, ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది అని చెప్పుకుంటారు. దానికోసం అన్నా ఈ ప్రాసెస్ అంతా వర్త్ ఇట్. అవును సార్, అది మాత్రం. సో తుషారిక, ఇందాక మనం డిస్కస్ చేసిన ఛాలెంజెస్ జనరల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి జనరల్ గా ఉంటాయి. స్పెసిఫిక్ గా ఉమెన్ కి అనేసరికి ఆ టైం పీరియడ్ అనేది చాలా తక్కువ ఇస్తారు. ఫ్యామిలీ పరంగా కానీ మనం కూడా, లేదా సొసైటీ కూడా ఒక టైం పీరియడ్, అన్నోన్ టైం పీరియడ్ ఇంపోజ్ చేస్తుంటుంది. రైట్, ఇంత ఏజ్ అంటారు, లేదా ఇంకా సెటిల్ అవ్వలేదా, ఇలాంటి సిచ్యువేషన్స్లో మీ మైండ్కి లేదా మీకు మీరు ఏం చెప్పుకునేవాళ్ళు? సార్ ఒక్కటే చెప్పేదాన్ని, ఇదంతా ఒక సెట్ ప్రొసీజర్ లాగా ఫాలో అవ్వాలి అంటే, సొసైటీలో ఉన్న నార్మ్స్ వీటన్నిటి ప్రకారం ఫాలో అవ్వాలి అంటే కుదరదు. ఇప్పుడున్న జనరేషన్కి మేము పెట్టుకునే గోల్స్కి, మేము తీసుకునే పాత్స్కి అన్కన్వెన్షనల్ పాత్స్ తీసుకుంటున్నాం. చాలా మంది దే ఆర్ డేరింగ్ టు గో ఇన్ టు దట్ అన్కన్వెన్షనల్ పాత్స్. సో అలాంటప్పుడు ఇట్లా సొసైటల్ స్టాండర్డ్స్ కానీ నార్మ్స్ కానీ మా పైన పెట్టడం ఇస్ నాట్ కరెక్ట్ అని నా ఒపీనియన్. సో అలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయడానికి కూడా మీరు తీసుకునే పాత్లో మీరు సక్సీడ్ అయితే దే అండర్స్టాండ్ దీనికి ఇంత ఎఫర్ట్ పడుతుంది, దీనికి ఇంత టైం పెట్టాల్సి వస్తుంది అని వాళ్ళకి అప్పుడు అర్థం అవుతుంది సార్. అది తప్ప ఇంకా మనం ఏం చెప్పినా అది అర్థం అవ్వదని నా ఒపీనియన్ సార్. సో తుషారిక, సివిల్స్ ప్రిపరేషన్ అంటే ఏదో ఒక ఫ్యూ మంత్స్ లేదా ఒక 1 yearలో అయిపోయేది కాదు. రైట్, ఇట్ ఈస్ అ టైం టేకింగ్ ప్రాసెస్. చాలామంది ఏంటంటే మేము సివిల్స్కే ప్రిపేర్ అవుతాం, మిగతాది ఏ ఎగ్జామ్ తీసుకోము, ఏ కెరియర్ ఆపర్చునిటీ తీసుకోమనే సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక రకం. ఇంకో సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే ప్లాన్ బి, బ్యాకప్ ఆప్షన్ కూడా రెడీ చేసుకుంటారు. సో మీకేమైనా ప్లాన్ బి అలాంటిది ఏమైనా ఉండేనా, లేదా సివిల్సే డూ ఆర్ డై అనే మైండ్ సెట్?
లేదు సార్, ప్లాన్ బి ఖచ్చితంగా ఉన్నింది. నేను మల్టిపుల్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాను సార్. Okay. లైక్ ఎస్ఎస్సి సిజిఎల్ రాశాను, ఏపీపీఎస్సి రాశాను, ఇంకా సెబీ రాశాను, ఆర్బీఐ రాశాను. ఇవి కాకుండా ఈ ఇయర్ అయితే నేను డిసైడ్ అయ్యాను సార్, ఎయిదర్ ఇదైతే అవుతుంది లేదా ఎంబీఏకి వెళ్ళిపోదాము అని. క్యాట్ రాశాను, జాట్ కూడా రాశాను సార్. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ ఆఫ్టర్ మై ఇంటర్వ్యూ అట్ యూపీఎస్సి, February 16th నా ఇంటర్వ్యూ అయిపోతే February 27th and 28th I have scheduled XLRA ఇంటర్వ్యూస్. ఓకే, XLRA ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అటు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటే మధ్యలో యూపీఎస్సి రిజల్ట్ వచ్చింది సార్. సో ప్లాన్ బి ఖచ్చితంగా ఉన్నింది సార్. మై ప్లాన్ బి వాస్ ఇఫ్ దిస్ అటెంప్ట్ డస్ నాట్ వర్క్అవుట్ ఐ విల్ గో ఫర్ ఎంబీఏ అని. రైట్. ఫార్చునేట్లీ ఇయర్ క్లియర్ అయ్యారు. అండ్ యూపీఎస్సి మిమ్మల్ని యూపీఎస్సి వదిలిపోనివ్వలేదు. అవును సార్. ప్రాబ్లీ ఇయర్ మీరు బ్రేక్ తీసుకునే వాళ్ళేమో. రైట్. నౌ మీరు అన్నట్టు అదర్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యారు కదా. నౌ యూపీఎస్సి ప్రిపేర్ అయ్యుకుంటూ అదర్ స్టేట్ పీసీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీపీఎస్సి ఈ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. గ్రూప్ 1, గ్రూప్ 2కి యూపీఎస్సి ప్రిపరేషన్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, లేదా మీకు యూపీఎస్సికి ప్రిపేర్ అనేది ఈ ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యిందా? బికాజ్ ఐ నో వెరీ వెల్ దట్ మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేశారు. సో దానికి ఎలా, వాట్ వాజ్ యువర్ స్ట్రాటజీ? అంటే ఇవాళ రేపు చాలామంది యూపీఎస్సి ఆస్పిరెంట్స్ స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్ కూడా ఇస్తున్నారు. సో వాళ్ళకు ఒక క్లియర్ స్ట్రాటజీ చెప్పండి. సార్ గ్రూప్ 1 అయితే యూపీఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ సిమిలర్ గా అనిపిస్తుంది సార్ గ్రూప్ 1 మాత్రం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మాత్రం డిఫరెంట్ అనిపిస్తాయేమో. ప్రిలిమ్స్ అయితే కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఏపీ స్పెసిఫిక్ కాకుండా మిగతా అంతా సిమిలర్ ఉంటుంది. మెయిన్స్కి వచ్చేసరికి ఇఫ్ యు ఆర్ రీడింగ్ జాగ్రఫీతో పాటు ఏపీ జాగ్రఫీ చదవాల్సి వస్తుంది, హిస్టరీతో పాటు హిస్టరీ ఆఫ్ ఏపీ చదవాల్సి వస్తుంది. ఇవి అడిషనల్ గా చదవాల్సి ఉంటుంది తప్ప ఆల్రెడీ యూపీఎస్సీకి చదివిందంతా మీకు యూజ్ అవుతుంది గ్రూప్ 1లో. జిఎస్ లో పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ యూజ్ అవుతాయి. బట్ అడిషనల్ గా మనం చదవాల్సింది స్టేట్ స్పెసిఫిక్, స్టేట్ ఎకానమీ, స్టేట్ జియోగ్రఫీ అండ్ స్టేట్ హిస్టరీ. అవును సార్. అండ్ రైటింగ్ ప్యాటర్న్ కూడా ఏపీఎస్సీ ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్ టు యూపీఎస్సీ. క్వశ్చన్స్ ఫ్రేమింగ్ కానీ, క్వశ్చన్స్ మార్క్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. సో ఎక్కువ ప్రాబ్లం ఏం ఫేస్ చేయరు. ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఈజీగా ఏపీఎస్సీ రాయగలుగుతారు. జస్ట్ దట్ ఏపీ స్పెసిఫిక్ చూసుకోవాల్సి వస్తుంది, కరెంట్ అఫైర్స్ కానీ స్టాటిక్ పార్ట్ కానీ. ఈ రెండు చేశారంటే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఏపీఎస్సీలో. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ పట్టింది మీకు యూజువల్ గా వీటికి అడిషనల్ గా చదవడానికి? సార్ మేబీ 1 or 2 months పడుతుంది సార్ మొత్తం ఒకసారి కవర్ చేయడానికి. 1 or 2 months ఇస్ ఎనఫ్ ఇన్ మై ఒపీనియన్. జస్ట్ మెయిన్స్ కి ముందర వాళ్ళు చదువుకున్నా వాళ్ళు ఈజీగా క్వాలిఫై అవుతారని నేను అనుకుంటాను. సో దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. యూపీఎస్సీ ప్రిపరేషన్ చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ. ఇంకా ఎక్కువ రిగర్తో మనం యూపీఎస్సీ చేస్తాము అండ్ ఆ రిగర్ అనేది యూజ్ అవుతుంది ఏపీఎస్సీకి కూడా. అండ్ గ్రూప్ 2కి వచ్చేసరికి ఐ థింక్ గ్రూప్ 2 యూపీఎస్సీ ప్రిపరేషన్ విల్ బీ హెల్ప్ఫుల్, కానీ గ్రూప్ 2కి స్పెసిఫిక్గా ఫ్యాక్చువల్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ లక్ష్మీకాంత్లో మనం చదివినప్పుడు కొంచెం అనలిటికల్గా చదువుతామేమో, గ్రూప్ 2కి ఆర్టికల్ నంబర్స్తో సహా గుర్తుండాలి. లైక్ ఆర్టికల్, ఏ ఆర్టికల్ ఏం ఉంది, లైక్ ఏ పార్ట్లో ఏమున్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ గ్రూప్ 2 అలాంగ్ విత్ ఏపీ కరెంట్ అఫైర్స్. ఏపీ కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ ఎక్కువ అనిపిస్తుంది నాకు గ్రూప్ 2లో మోర్ దెన్ గ్రూప్ 1. గ్రూప్ 2లో ఏపీ కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. దో యూపీఎస్సీ ప్రిపరేషన్ విల్ హెల్ప్ ఇన్ బోత్ ది ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్కి సపరేట్ కొంచెం అప్రోచ్ వేరే ఉంటుంది అంతే సార్. రైట్. నువ్వు ఇక్కడ యూపీఎస్సీ కానీ గ్రూప్ 1, గ్రూప్ 2కి నాట్ ఓన్లీ కాన్సెప్షన్ నాలెడ్జ్, సమ్ కైండ్ ఆఫ్ మెమరైజింగ్ ఇది కూడా అవసరం. అంటే ఇప్పుడు మెయిన్స్లో ఆంథ్రోపాలజీ అయినా లేదా కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇట్లా మెమరైజ్ చేయడము, దీనికి ఏమైనా మెమరీ ట్రిక్స్ ఏమన్నా యూజ్ చేశారా మీరు? సార్ ప్రిలిమ్స్కి నిమోనిక్స్ యూజ్ చేశాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ డిపిఎస్పి గుర్తు పెట్టుకోవడానికి ఒక స్టోరీ టైప్ నేనే ఫామ్ చేసుకున్నా. ఆ స్టోరీ టైప్ గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేసా. మౌంటైన్ రేంజర్స్ గుర్తు పెట్టుకోవడానికి ఏదైనా నిమోనిక్స్, నేషనల్ పార్క్స్ గుర్తు పెట్టుకోవడానికి కొన్ని నిమోనిక్స్, ఇలాంటివి యూస్ చేశాను సార్ మెమరీ టెక్నిక్స్. అంటే అది కాకుండా రివిజన్, మల్టిపుల్ రివిజన్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా నీకు తెలియకుండా అవి నీకు గుర్తుండిపోతాయి. అది నీకు తెలియకపోయినా ఎగ్జామ్ లో నీకు గుర్తొస్తాయి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మల్టిపుల్ ఎగ్జామ్స్ రాశారు కదా, సో అది మిమ్మల్ని ప్రిపరేషన్ ఫేస్లో ఎలా హెల్ప్ చేసింది?
అంటే వై డిడ్ యూ ఆప్ట్ టు రైట్ దీస్ ఎగ్జామ్స్, అండ్ బై రైటింగ్ దట్ ఓవరాల్ మీ ప్రిపరేషన్ మొమెంటమ్ని ఎలా హెల్ప్ చేసింది? సార్ ఫస్ట్ వై డిడ్ ఐ థింక్ టు రైట్ దీస్ ఎగ్జామ్స్ ఎందుకు అంటే యూపీఎస్సీలో వెన్ వీఆర్ కమింగ్ వీ ఆల్ నో ద సక్సెస్ రేట్. రైట్. సో ఆఫ్టర్ 1 or 2 attempts you have to be looking for some or the other plan B. ఎగ్జాక్ట్లీ. So when you are writing these exams, it will, though UPSC నుంచి డైవర్ట్ అయ్యి ఎగ్జామ్స్ రాయమని నేను చెప్పను, నేను చదువుకుంటూనే మేబీ 1 or 2 hours ఈ ఎగ్జామ్ కి పెట్టచ్చు. ఇప్పుడు SSC CGL ఫర్ సపోజ్ Tier 1 ఉందంటే 1 month ముందు మీరు ఒక 1 or 2 hours దానికి డెడికేట్ చేశారు అంటే, మార్క్స్ రాశారు అంటే విల్ బీ ఏబుల్ టు క్లియర్ Tier 1. అలాగా మీరు స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకుంటే ఒక బర్డెన్ ఏదైతే ఉందో మన హెడ్లో, లైక్ మనం క్రాక్ చేయలేమేమో, మనం వేరే ఎగ్జామ్స్ రాయలేమేమో అన్న మెంటల్ బ్లాకేడ్ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది ఇలా చేయడం వల్ల. అండ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ లోనే ఇంటిగ్రేట్ చేసుకోవాలి, డైవర్ట్ అవ్వకుండా ఇంటిగ్రేట్ చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది సార్ నాకు. సో మీరు చెప్పినట్టు ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ ఇన్ఫ్యాక్ట్ హెల్ప్ యూపీఎస్సీ ప్రిపరేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే కాన్స్టెంట్గా ఒక కాంపిటేటివ్ అట్మాస్ఫియర్లో ఉంటాం, అంటే యూ హ్యావ్ సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. యూపీఎస్సీ అనేది లాంగ్ సైకిల్, మధ్యలో ఈ అదర్ ఎగ్జామ్స్ కూడా రాస్తుంటే వాటి కోసం డెడికేటెడ్గా కమిటెడ్గా ప్రిపేర్ అవుతుంటాం. దెన్ ఆ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో మనము విల్ బీ కాన్స్టెంట్లీ ఇంప్రూవైజింగ్ ఆర్సెల్స్. ఆ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కీ చూసుకుంటాం, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ మన వీక్నెస్ ఉంది. సిఏపిఎఫ్ ఉంటుంది యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసేది, ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్, ఎస్ఎస్సి సిజిఎల్, గ్రూప్ 1 గ్రూప్ 2, ఇవన్నీ మిమ్మల్ని ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కాన్స్టెంట్గా నర్చర్ చేస్తూ ఉంటాయి. అవును సార్. రైట్. సో రైట్ తుషారిక, ఎగ్జామ్ గురించి యూనో చాలా అంటే ఈ స్ట్రగుల్స్ గురించి చాలామంది మాట్లాడతారు. సక్సెస్ అయినప్పుడు స్ట్రాటజీలు, తర్వాత ఎలా సక్సీడ్ అయ్యారు ఇదే మాట్లాడతారు, కానీ దీస్ స్ట్రగుల్స్ యాక్చువల్లీ ఈ స్ట్రగుల్స్ ఫేస్లో మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, అదే రేపు మీ సక్సెస్ని డిటర్మైన్ చేస్తుంది. అవును సార్. రైట్. కరెక్ట్. నౌ కమింగ్ టు అదర్ ఆస్పెక్ట్, మీరు స్టార్టింగ్లో ఒకటి చెప్పారు, మెన్స్ట్రువల్ హైజీన్, ఉమెన్స్ మెన్స్ట్రువల్ హైజీన్ గురించి యువర్ ప్రొయాక్టివ్. అండ్ తిరుపతిలో రూట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఛాలెంజెస్ చూసి మీరు సివిల్ ఇన్స్పిరేషన్ అనేది రీఫ్యూయల్ అయింది అన్నారు. ఎలాంటి ఛాలెంజెస్ చూసారు? ఒక రూరల్ ఏరియాస్లో ఉమెన్ ఫేస్ చేసే మేజర్ ఛాలెంజెస్ ఏంటి? అంటే మేము కాలేజ్ దగ్గర చూసాం సార్, అంటే అక్కడ ఒక స్లమ్ ఏరియా లాగా ఉన్నింది, అక్కడికి వెళ్ళి చూసాం. నేను చూసిన మేజర్ ఛాలెంజెస్ ఏంటంటే బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ ఎవ్రీడే లివింగ్, అంటే క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ, వాటర్ ఫర్ అదర్ నెసెసిటీస్ కానీ లేకపోవడం, క్లీన్ ఫుడ్ లేకపోవడం, అండ్ ఆల్సో బేసిక్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కానీ ఇవేమీ లేకపోవడం, అండ్ ఆల్సో హట్స్ చాలా లైక్ టెంపరీ స్ట్రక్చర్స్లో ఉండడం, అండ్ పిల్లలు కూడా వితౌట్ ఎడ్యుకేషన్ అక్కడ ఉండడం నాకు చాలా బాధ అనిపించింది సార్. ఇంత మనం గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నా వాళ్ళ దాకా రీచ్ అవ్వట్లేదు అని నాకు అనిపించింది సార్. సో అదొక డ్రైవ్ లాగా నాకు ఉన్నింది. ఇంకో విషయం ఏంటంటే నేను క్యాంపెయిన్ చేసింది కూడా మెన్స్ట్రువల్ హైజీన్ గురించి. మేము ఎప్పుడైతే మెన్స్ట్రువల్ హైజీన్ ప్రోడక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళామో they were not ready to accept those products in the first instance. That was the major challenge that we faced in that campaign also, sir. Ante vallu traditional methods nunchi transition avvadaniki kuda they were not ready. Endukante vallalo aa doubt undi, లైక్ ఇవి యూస్ చేస్తే మాకేమన్నా అవుతుందేమో అన్న డౌట్ ఏదైతే ఉందో, అండ్ ఏదైతే ఒక నేచర్ చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగారో దాని నుంచి బయటకు రావడానికి దే వర్ స్కెప్టికల్ అట్ ద ఫస్ట్ పాయింట్. సో అప్పుడు మేము లైక్ వీ యూస్ టు నెరేట్ అవర్ స్టోరీస్, మేము ఎలా ఫేస్ చేసాము, మాకు ఎలా యూజ్ అయ్యాయి, ఇలాంటివి చెప్పడం వల్ల కొంతమంది మారడానికి ట్రై చేశారు సార్. సో మెయిన్గా రూరల్ ఉమెన్ అందరూ కూడా నాకు తెలిసి ఇవి ఫేస్ చేస్తూనే ఉంటారు. సొసైటల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అండ్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో, సూపర్స్టిషన్స్ అనొచ్చు, సూపర్స్టిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటకు రావడం ఇస్ అ బిగ్ టాస్క్. ఇప్పుడు ఎవరైనా చెప్తున్నా కూడా ఒక డౌట్ తో మమ్మల్ని చూశారు, మూఢనమ్మకాల వల్ల మేమేదో తప్పు చెప్తున్నట్లు అలా చూసారు సార్. వాళ్ళకి యూజ్ అయ్యేవి చెప్తున్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. సో అలాంటప్పుడు మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నెరేట్ చేయడం కానీ, లేదా వేరే వాళ్ళకి నమ్మకస్తులతో చెప్పించడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల దే బిలీవ్డ్ సార్. అది నాకు అనిపించింది. అండ్ ఆల్సో చిన్నప్పటి నుంచి
దీని గురించి చెప్పి పెంచడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది సార్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా దీన్ని ఇంకల్కేట్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ స్టెప్. ఇంకొంచెం త్వరగా ఇంకల్కేట్ చేయడం కానీ, మనం ఆంథ్రోపాలజీలో చదువుకోవడం కూడా మెనార్కల్ ఏజ్ తగ్గుతుంది. సో దాని ప్రకారం వీ హ్యావ్ టు ఇంక్లూడ్ దిస్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్. So that is what I felt, because one girl child who is educated will educate her whole family on this. So that is the change that I want to bring also, sir. Amazing. We wish and hope that you will definitely create a substantial impact now that మీరు గవర్నమెంట్లోకి వెళ్తున్నారు కాబట్టి ఇంకా బెటర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారని ఆశిస్తున్నాము. సో తుషారిక మదర్ టీటీడీలో వర్క్ చేసేవాళ్ళు. సో యూజువల్గా ఉమెన్కి డ్యూయల్ బర్డెన్ ఉంటుంది కదా, ఫ్యామిలీ ఒక పక్కల అట్ ద సేమ్ టైం వర్క్ ప్లేస్లో కూడా దే హ్యావ్ టు ఎక్సెల్. సో ఫ్రమ్ యువర్ మదర్ వాట్ వాజ్ ద థింగ్ దట్ ఇన్స్పైర్స్ యూ ఎవ్రీ డే? తను ఇంట్లో వర్క్ చేసి కంప్లీట్ చేసి మాకేమీ లోటు లేకుండా చూసుకొని ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ తను ఎక్సెల్ అవ్వడం, తనకి ఎన్ని రికగ్నిషన్స్ రావడం కానీ, అది దట్ సర్వ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ సార్. తనకి ఎప్పుడు ఎక్కడ బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు దట్ ఇంపాక్టెడ్ మీ వెరీ పాజిటివ్లీ, I would say. So because I see how she works at home, and అదే డెడికేషన్ తో వర్క్ లో కూడా she used to put in extra hours. ఇప్పటికీ కూడా లైక్ ఏదైనా ఖచ్చితంగా అవసరం ఉంది అంటే ఈవెన్ నైట్ 11-12 వరకు వర్క్ చేస్తారు సార్ అమ్మ. సో దట్ డెడికేషన్ తన నుంచి నాకు వచ్చింది కొంచెమైనా అని నా ఫీలింగ్స్. తుషారిక, యూజువల్గా యూపీఎస్సీ టాపర్స్ సక్సెస్ స్టోరీస్ చూసినప్పుడు కేవలం ర్యాంక్, ఆ తర్వాత ఏం చేస్తారు ఇంతవరకే చూస్తారు పబ్లిక్ పర్సెప్షన్. బట్ జనరల్గా దిస్ అ పర్సనాలిటీ బిహైండ్ ఇట్ ఎవ్రీ ఇండివిజువల్. అంటే మీ కేసులో కూడా మీకంటూ కొన్ని హాబీస్, కొన్ని ఇంట్రెస్ట్స్, యూనో మీకంటూ ఒక కోర్ పర్సనాలిటీ ఉంటుంది. అంటే వాట్ డిఫైన్స్ యూ? సార్ ఐ థింక్ చాలా మంది నాకు ఏం చెప్తారంటే యువర్ స్మైలింగ్ పర్సనాలిటీ బ్రింగ్స్ ఎ వెరీ పాజిటివ్ ఫీలింగ్ ఇన్ ద రూమ్ అని చెప్తారు. ఐ థింక్ మేబీ దట్ కామ్నెస్, ది కంపోజర్, ది అబిలిటీ టు ఫేస్ ఎవ్రీథింగ్ విత్ అ స్మైల్ ఆన్ అ ఫేస్ డిఫైన్స్ మీ as a person. And also I am very compassionate, I am very driven to do something good for others also. అండ్ ఏం హెల్ప్ చేయగలిగితే అది చేయడానికి ఐ విల్ బీ రెడీ సార్. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ డిఫైన్స్ మీ. వెరీ నైస్. అండ్ అనదర్ థింగ్, మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కండక్ట్ చేసినప్పుడు కూడా చూస్తే మీ ప్రొఫైల్లో దేర్ ఇస్ అబౌట్ ఎక్స్పెరిమెంటల్ కుకింగ్, దెన్ మ్యూజిక్, ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్, అండ్ ఆల్సో కోకో. సో ఇక్కడ ఈ ఆస్పెక్ట్స్, ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేటివి మీ ప్రిపరేషన్ ఫేస్లో కానీ జనరల్గా స్ట్రెస్ ఉన్నప్పుడు, నాట్ ఓన్లీ ప్రిపరేషన్, యూజువలీ లైఫ్లో కూడా ఎలా హెల్ప్ చేశాయి మిమ్మల్ని? ఒక్కొక్కరికి ఒక్కొక్క కోపింగ్ మెకానిజం ఉంటుంది కదా సార్. నాకు కుకింగ్ అండ్ ఈటింగ్ గుడ్ ఫుడ్ ఇస్ మై కోపింగ్ మెకానిజం. సో నాకు ఆ కుకింగ్ కానీ పాటలు వింటూ కుక్ చేసుకోవడం వాజ్ అ వెరీ గుడ్ స్ట్రెస్ బస్టర్. సో అలాగా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉండాలని కూడా నేను నమ్ముతాను సార్. ఈ ప్రిపరేషన్లో ఎప్పుడైతే ఇంత లాంగ్గా మనం టైం పెడుతున్నామో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకు అనిపిస్తుంది అసలు ఎందుకు చేస్తున్నాము అని. అలాంటప్పుడు టేకింగ్ అ బ్రేక్, రిఫ్లెక్టింగ్ అపాన్ థింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది సార్. ఫర్ దట్ హాబీస్ విల్ help to refuel you and rejuvenate you. They will prepare you for the next day actually. Right. ఏ కైండ్ ఆఫ్ మ్యూజిక్ వింటారు యూజువల్గా? ఎక్కువ మెలోడియస్ సాంగ్స్, తెలుగు సాంగ్స్ వింటాను సార్. ఓల్డ్ తెలుగు సాంగ్స్, యాక్చువల్లీ 2000s లో రిలీజ్ అయిన తెలుగు సాంగ్స్ అలా వింటాను సార్. నైస్. యూజువల్లీ ఖోఖో అంటే ఒక టీమ్ స్పోర్ట్, కానీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఒక లోన్లీ జర్నీ. సో మీకు స్పోర్టింగ్ ఎలా హెల్ప్ అయింది యూపీఎస్సీ ప్రిపరేషన్లో? సార్ ఖోఖో అనేది ఎలాగా అంటే మీకు ఇట్లా క్విక్ థింకింగ్ ఉండాలి, క్విక్గా డెసిషన్స్ తీసుకోవాలి. వీళ్ళకి కో ఇవ్వాలా, వాళ్ళకి కో ఇవ్వాలా, ఇప్పుడు ఎలాగా అని, ఎవరిని అవుట్ చేయాలి, ఇలాంటి డెసిషన్స్ ఏదైతే ఉంది అండ్ అజిలిటీ ఏదైతే ఉంటుందో అది నాకు యూపీఎస్సీలో హెల్ప్ అయింది సార్. యాక్చువల్లీ యూపీఎస్సీలో కొంచెం లోన్లీగా అనిపించవచ్చు, బట్ ఎప్పుడైతే మనం స్టేజెస్ దాటి ప్రిపరేషన్ మనం ఇంటర్వ్యూ స్టేజ్కి వస్తామో అప్పుడు ఐ థింక్ టీమ్ స్పిరిట్ వర్క్స్. టీమ్గా ప్రిపేర్ అవ్వడం ఫర్ ఇంటర్వ్యూ విల్ హెల్ప్ యూ.
ఒక గుడ్ పియర్ గ్రూప్, గుడ్ పియర్ గ్రూప్ ఫర్ Discussions. డిస్కషన్స్, మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ వస్తాయి ఎవ్రీడే న్యూస్ నుంచి కూడా. లైక్ ఒక న్యూస్ పేపర్ నేను చదివితే ఇంకొక న్యూస్ పేపర్ మా ఫ్రెండ్స్ చదివేవాళ్ళు, సో అక్కడి నుంచి మేము యూస్ టు షేర్ అనమాట. సో దట్ యూస్ టు హెల్ప్ ఆల్సో. తుషారిక, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఇంటర్వ్యూ, ఈ పర్సనాలిటీ టెస్ట్ అని ఒఫిషియల్గా యూపీఎస్సీ అంటది, కామన్ పార్లాన్స్లో ఇంటర్వ్యూ అంటారు. ఇవాళ రేపు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీరు కానీ నేను కానీ చూస్తున్నాము రకరకాల ఇంటర్వ్యూలు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక స్ట్రెస్ ఇంటర్వ్యూస్ లాగా ఉంటాయి. అసలు మీ ఎక్స్పీరియన్స్ బట్టి 2 times యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా, అసలు వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూలో మంచి మార్క్స్ రావడానికి వాట్ ఈస్ ద రైట్ అప్రోచ్? సార్, మనం ఏదైతే యూపీఎస్సీ ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ చూస్తామో యూట్యూబ్లో 90% ఆఫ్ ద కేసెస్ అలా ఉండవు సార్. ఎందుకంటే యూపీఎస్సీ మాక్ ఇంటర్వ్యూస్లో కొంచెం గ్రిల్ చేయడం కానీ, క్యాండిడేట్ని కొంచెం టార్గెట్ చేయడం కానీ అలా చూస్తాం. కానీ నేను ఫేస్ చేసిన ఇంటర్వ్యూస్లో నాకు ఎప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు సార్. వాళ్ళు దే వర్ క్యూరియస్ టు నో వాట్ ఐఎమ్ యాజ్ అ పర్సన్, హౌ ఐఎమ్ ఆన్సరింగ్, ఐఎమ్ ఐ కామ్, ఐఎమ్ ఐ కాన్ఫిడెంట్, నేను హ్యాండిల్ చేయగలుగుతానా స్ట్రెస్ నాకు ఇస్తే, నాకు ఒక జాబ్ ఇస్తే దాన్ని నేను హ్యాండిల్ చేయగలుగుతానా లేదా, ఇదే చూస్తారు. నీ ఇంటిగ్రిటీ, నీ ఆనెస్టీ, ఇవి చూస్తారు అని నాకు అనిపించింది సార్. 2 times ఇదే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నా 2 interviews కూడా ఆల్మోస్ట్ డాఫ్ బేస్డ్ కానీ సిచ్యువేషనల్ బేస్డ్ కానీ జరిగాయి సార్. సో దట్స్ వాట్ ఈస్ ద పర్సనాలిటీ టెస్ట్, దాని లిటరల్ మీనింగ్ కూడా అదే కదా. అవును సార్, అవును సార్. ఇప్పుడు పర్సనాలిటీ టెస్ట్లో యూపీఎస్సీలో కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ పైన కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక కాంట్రవర్సీ, మీరు తిరుపతి నుంచి కాబట్టి మీరు ట్రాన్స్క్రిప్ట్లో కూడా చెప్పారు, తిరుపతి లడ్డు ఇష్యూ పైన ఆ ఘీ కాంట్రవర్సీ ఒకటి ఉండే. అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ట్యాకిల్ చేశారు మీరు? సార్, నాకు వచ్చిన క్వశ్చన్ అయితే, మీరు టీటీడీ ఈఓ అయ్యి ఉంటే మీరు ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు, ఈ ఇష్యూకి మీరు ఏం చేస్తారు అని అడిగారు సార్ మిమ్మల్ని పోస్ట్ చేస్తే. నేను దానికి 2 points చెప్పాను. ఒకటి ఫస్ట్ వచ్చేసి టెస్టింగ్ ల్యాబొరేటరీ లేకుండా ఉన్నింది, ముందు ఉన్నింది బట్ అది ఫాస్ట్ ట్రాక్ టెస్టింగ్ చేయలేకుండా ఉన్నింది. సో ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది, టెస్టింగ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేసి ఎవ్రీడే గీ ఏదైతే ఉందో లడ్లో యూస్ చేసే ముందు ఐ విల్ టెస్ట్ ఇట్ అని చెప్పాను సార్. సెకండ్ ఆప్షనింగ్ ప్రాసెస్. I talked about this in interview also. Auctioning process ఏదైతే ఉందో, we prefer that L1 model for everything. So I told them that L1 model నుంచి we have to go for quality based approach. True. Mainly in these sensitive cases, quality based approach is the key అని చెప్పాను సార్. ఈ 2 points I have told. And balanced opinion కానీ, honest and practical solutions is what they are expecting is in my opinion. అంటే మీకు 2 interviews అటెండ్ అయ్యారు, దాంట్లో కొన్ని ఛాలెంజింగ్ క్వశ్చన్స్ ఏమైనా అనిపించాయా? అవి షేర్ చేసుకోగలుగుతారా? కొన్ని క్వశ్చన్స్ మోస్ట్లీ నా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాయి సార్. లైక్ ఈసారి ఒక క్వశ్చన్ వచ్చింది వాయేజర్ 1 గురించి. వాట్ ఆర్ ది సిస్టమ్స్ దట్ ఇట్ ఈస్ యూజింగ్ టు కమ్యూనికేట్ విత్ అస్ అని. సో దట్ వాస్ అ ఛాలెంజింగ్ క్వశ్చన్. ఐ డెంట్ నో ది ఆన్సర్ ఆల్సో. సో అలా మనకు ఆన్సర్ తెలియనప్పుడు ఎలా రియాక్ట్ కావాలనేది కూడా ఒక క్వశ్చన్. అవును సార్. ఆన్సర్ తెలియనప్పుడు ఐ వాజ్ ఆనెస్ట్ ఇన్ సేయింగ్ దట్ సారీ సార్, ఐఎమ్ నాట్ అవేర్, ఐ రీడ్ అబౌట్ ఇట్ అని చెప్పాను. అంతే సార్. ఆనెస్ట్ గా ఉంటే వాళ్ళు కూడా ఏమన్నారు సార్, బికాస్ నాలెడ్జ్ ఇస్ నాట్ అ లిమిటెడ్ థింగ్, ఇట్ ఈస్ అన్లిమిటెడ్. ఎవరికి ఎక్కడ నాలెడ్జ్ మేబీ వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్తో ఉంటారంటే వాళ్ళకి ప్రతి ఒక్క డొమైన్లో నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు అలాగే మిమ్మల్ని క్వశ్చన్స్ చేస్తారు. మనం ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్తో మనం దాన్ని ఎంత బాగా హ్యాండిల్ చేస్తామో అది ఇంపార్టెంట్. కానీ 1 or 2 క్వశ్చన్స్కి మనం నో చెప్పినంత మాత్రాన మన మార్క్స్ ఏమీ తీసేయరన్న ఒపీనియన్స్. ఇంకో సెన్సిటివ్ టాపిక్ రీసెంట్ టైమ్స్ ఏంటంటే టెంపుల్ మేనేజ్మెంట్ ఎవరి చేతిలో ఉండాలి. అంటే మీరు తిరుపతి నుంచి కాబట్టి మదర్ టీటీడీలో వర్క్ చేస్తారు కాబట్టి దీనిపైన కూడా క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ట్యాకిల్ చేసేవాళ్ళు? దీన్ని కూడా ఒక బ్యాలెన్స్డ్ వ్యూలోనే చెప్పాను సార్. ఏంటంటే అసలు ఎందుకు గవర్నమెంట్ కంట్రోల్లో టీటీడీ ఉంది అని ఒక పాయింట్ చెప్పాను. లైక్ ముందు అన్టచబిలిటీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కంట్రోల్ ఉంది. లైక్ మనం ఎప్పుడైతే ప్రోగ్రెస్ అవుతున్నామో ఒక్క ట్రస్ట్కి కొంచెం అటానమీ ఇవ్వచ్చు, కానీ ఓవర్ సైట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ స్పియర్లో గవర్నమెంట్ కంట్రోల్ ఇస్ నెసెసరీ. ఆడిటింగ్ కానీ ఫండ్స్ ఎలా యూజ్ అవుతుంది, మిస్యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అవ్వకూడదు అని అలా చెప్పాను సార్.
సో ఇది కూడా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచే ఫాలో అయ్యాను సార్. అంటే మోర్ ప్రాక్టికల్, బ్యాలెన్స్డ్ అండ్ ఆనెస్ట్ అప్రోచ్. అవును. అందువల్ల ఈ ఇయర్ పర్సనాలిటీ టెస్ట్లో మార్క్స్ కూడా కంపేర్ టు లాస్ట్ ఇయర్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి సార్. ఎస్. రైట్. యా తుషారిక, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ కన్వర్జేషన్. అంటే చాలామంది తెలుగు అమ్మాయిలు కానీ చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి డెఫినెట్గా మీరు ఒక క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చారు. మీ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఛాలెంజెస్ని ఒక అర్థమయ్యే పద్ధతిలో, అంటే రిజల్ట్ వచ్చినాక చాలామంది ఏంటంటే ఓన్లీ పెరిఫరల్గా మాట్లాడతారు, సక్సెస్ ఇవే మాట్లాడతారు, లేదా యునో ఇట్ ఈస్ నాట్ ద యాక్చువల్ థింగ్స్, యాక్చువల్ ఛాలెంజెస్ పీపుల్ టెన్ టు టాక్. సో కానీ మీరు అదర్ వే అరౌండ్ డే టు డే ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, ప్రిపరేషన్ రిలేటెడ్గా ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, వాటిని ఎలా మనము ఫేస్ చేయాలి, అండ్ ఓవరాల్గా as an aspirant and as a woman, what is the best direction to clear this examination and succeed? I think everybody who's watching this interview, they'll benefit out of it. Thank you so much, Tusharika. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సార్. Yeah, and we are also very glad that you cleared UPSC, and convey our regards and wishes to your family and parents as well. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.